Hello, good morning, guys. Morning, bro. Morning. Good morning, everyone. Good morning. మెయిన్గా ఈరోజు క్లాస్ యొక్క మెయిన్ మోటివ్ వచ్చేసి రియల్ వరల్డ్ ఏపీఐస్ అంటే మనకి ఎలా ఉంటాయి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలా. లాస్ట్ టైం కూడా చూసినాము, జస్ట్ ఏ డమ్మీ ఏపీఐస్ చూసినాము. అవన్నీ వచ్చేసి ఏమి డమ్మీ ఏపీఐస్. కానీ ఎప్పుడైతే మీరు రియల్ వరల్డ్కి వస్తారో దాంట్లో చాలా చేంజెస్ అనేది ఉంటాయి. దాంట్లో మనకి చాలా థింగ్స్ యాడ్ చేసేవి ఉంటాయి. చాలా థింగ్స్ మనము యాడ్ చేసేవి ఉంటాయి. ఇప్పటివరకు మనం ఏం చూసిండే ఏపీఐలో, ఏపీఐ నుంచి డేటాని ఎలా గెట్ చేయాలా, అంటే ఏపీఐని డేటా అనేది ఎలా తీసుకోవాలి అంతే మనం చూసినాము. దాంట్లో డేటా ఎలా పెడతాము, ఏ రకమైన డేటా పోతుంది, అదంతా మనము చూడలేదు గైస్. అదంతా మనము చూడలేదు, ఓకేనా. దాని యొక్క గురించే ఈ మెయిన్ సెక్షన్ అంతా. దీంతో ఈరోజు సెక్షన్తో మీకు ఏపీఐస్ మీద ఏ డౌట్స్ ఉన్నా కూడా అన్నీ క్లియర్ అయిపోతాయి. విత్ రియల్ వరల్డ్ ఏదైతే మనకి ప్రాసెస్ ఉంటుందో, ఒక రియల్ వరల్డ్ ప్రాసెస్ అనేది, దాని ద్వారా మనం అంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి, అవి చూద్దాము, దాని మీనింగ్స్ నేర్చుకుందాము. అథెంటికేషన్, ఆథరైజేషన్, ఇవన్నీ ఉన్నాయి. ఇవి చూద్దాం ఎలా వర్క్ అవుతాయి ఏంది అనేది, ఓకేనా. మన కాడ చాలా ఏపీఐస్ ఉన్నాయి గైస్. గెట్, పోస్ట్, డిలీట్, పుట్, చాలా ఏపీఐస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ఎక్స్ప్లోర్ అనేది చేద్దాము, ఓకే. మనకి హెడర్స్ అనేవి ఉంటాయి, బాడీస్ అనేది ఉంటుంది. ఇదంతా యాడ పెట్టాలా, ఎలా పోతుంది, ప్రతీది మనము చూద్దాము. మనకి ఇంకా నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వడము జరుగుతుంది, ఓకే గైస్. ఈరోజు సెక్షన్ వచ్చేసి దీని గురించి, ఏపీఐస్. మెయిన్ వచ్చేసి ఏమి ఏపీఐస్. ఏపీఐ అంటే ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఐ ఫుల్ ఫామ్ ఏమి? అప్లికేషన్ Application Programming Interface. ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకేనా. మనకి ఏపీఐస్ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, సింపుల్ థింగ్. ఇది వచ్చేసి మనకి ఫుల్ ఫామ్. మనకి ఏపీఐస్ అనేది ఎందుకు వాడతారు? మెయిన్గా ఏపీఐస్ అనేది ఎందుకు వాడతారంటే, ఏదైతే మన ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఉంటుందో ఇవి రెండు డిఫరెంట్. ఫ్రంట్ ఎండ్ అనేది ఒక సిస్టంలో, ఆర్ఎల్స్ సింపుల్గా చెప్తున్నాను, ఫ్రంట్ ఎండ్ అనేది ఒక సిస్టంలో, బ్యాక్ ఎండ్ అనేది ఇంకొక సిస్టంలో ఉంటే మనం ఆ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఈ ఏపీఐస్ అనేది వాడతాం. జస్ట్ ఎగ్జాంపుల్ గైస్, అంతే. కానీ అవి డిఫరెంట్ సిస్టమ్, ఇది డిఫరెంట్ సిస్టమ్ ఏం కాదు. మనకి బ్యాక్ ఎండ్ అనేది సర్వర్లో రన్ అవుతుంది. నెక్స్ట్ మన ఫ్రంట్ ఎండ్ అనేది కూడా సర్వర్లోనే మనం పెడతాము, ఓకేనా. రెండు మనకి సర్వర్లోనే, ఒకే సర్వర్లోనే పెడతాము. అలాంటి టైంలోనే యాక్సెస్ అనేది వస్తుంది, యాక్సెస్ అనేది రావడము జరుగుతుంది, ఓకేనా. సింపుల్ థింగ్. మనకి ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి ఇద్దరి మధ్యలో ఒక కమ్యూనికేషన్ క్రియేట్ చేయడానికి, ఒక కమ్యూనికేషన్ థ్రెడ్ క్రియేట్ చేయడానికి మనం ఈ ఏపీఐస్ అనే కాన్సెప్ట్ని వాడతాము. మనము ఈ ఏపీఐస్లో ఎలాంటి డేటా పంపిస్తాము? డేటా అనేది పంపించాలా, డేటా అనేది తీసుకోవాలా. మెయిన్ పని అదే కదా. మనం ఏపీఐస్ వాడుతున్నా కూడా ఎందుకు? బ్యాక్ ఎండ్ నుంచి మాట్లాడి మనకు కావాల్సిన డేటా తీసుకోవడానికి, మనకి పంపించాల్సిన డేటా పంపించడానికి. ఇది మెయిన్ థింగ్. మనకి ఏపీఐస్లో డేటా అనేది జెసన్ ఫార్మాట్లో ఉంటుంది. జెసన్ ఫార్మాట్ అంటే ఏమి? ఫుల్ ఫామ్ ఏమి? JavaScript Object Notation. నొటేషన్, ఓకేనా. జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్, సింపుల్ థింగ్. జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. మనం ఎందుకు ఈ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అంటే, మనం ఎందుకు ఈ జెసన్ ఫార్మాట్ చూస్ చేసుకున్నాము? జెసన్ ఫార్మాట్ అనేది మనకి ఒక లైట్ వెయిట్ లాంగ్వేజ్. మనకి ఎప్పుడైతే మనం జెసన్ ఒక తయారు చేస్తామో అది చాలా లైట్గా ఉంటుంది. అది మనకి చాలా అంటే చాలా లైట్గా ఉంటుంది. ఎప్పుడైతే డేటా ఒక చోట నుంచి ఇంకొక చోటుకి ట్రాన్స్ఫర్ అవుతుందో మనము ఎంత లైట్గా పెడితే అంత మంచిది. లోడ్ అనేది మనకి పడదు, ఓకేనా. మనం దాన్నే జెసన్, అందుకోసమే మనం ఈ జెసన్ ఫార్మాట్ అనేది చూస్ చేసుకుని దీంట్లో పంపించడము జరుగుతుంది. ఓకే గైస్,
ఈరోజు ఏమి మనం బయట నుంచి ఏపీఐస్ తీసుకోము గైస్. బయట నుంచి మనం ఏమి ఏపీఐస్ అనేది తీసుకోము. నా సొంతంగా కొన్ని ఏపీఐస్ అనేది నేను తయారు చేసి పెట్టినాను బ్యాకెండ్లో. బ్యాకెండ్ వచ్చేసి నోట్.js, ఎక్స్ప్రెస్ అండ్ డేటాబేస్ వచ్చేసి మాంగోడిబి వాడినాను ఈ పర్టికులర్ ఏపీఐస్ కోసము. ఓకేనా, నేను బ్యాకెండ్ తయారు చేసి ఒక పర్టికులర్ లింక్లో హోస్ట్ కూడా చేసి పెట్టినాను. హోస్ట్ అంటే ఏమి, డిప్లాయ్మెంట్స్ మనం ఒక చోట డిప్లాయ్ చేయాలా. అది నువ్వు ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ ఒక పర్టికులర్ సర్వర్లో తీసుకొని పోయి నువ్వు డిప్లాయ్మెంట్ అనేది చేయాలా. ఓకేనా, నువ్వు డిప్లాయ్ చేస్తే నీకు ఇలాంటి ఒక లింక్ అనేది వస్తుంది. ఇలాంటి ఒక లింక్, ఈ లింక్ యూజ్ చేసి మనకు ఏదైతే ఏపీఐస్ రాసింటామో ఆ రౌట్స్ కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, రౌట్స్ అంటే ఏంది ఇదంతా నేను చెప్తాను. ఓకే గైస్, ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ పర్టికులర్ థింగే మన ఏపీఐ. ఏపీఐ పేరు ఏముంది గైస్? టాస్క్ హోల్డర్ బ్యాకెండ్. నైస్ గైస్, నైస్. ఓకేనా, మనకు వచ్చేసి ఏమి ఏపీఐ పేరు వచ్చేసి టాస్క్ హోల్డర్ బ్యాకెండ్. కొంచెము మనం ఈ పర్టికులర్ ఏపీఐ ఏదైతే ఉందో దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో సపరేట్ పార్ట్స్ ఉంటాయి గైస్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇది హెచ్టిటిపిఎస్ ఆర్ఎల్స్ హెచ్టిటిపి. మనకి హెచ్టిటిపిఎస్ అంటే ఏమి, హెచ్టిటిపి అంటే ఏమి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, దీంట్లో నేను పార్ట్స్ డివైడ్ చేస్తాను, తర్వాత మనం దీనిల గురించి మాట్లాడదాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇది ఏదైతే మీరు చూస్తున్నారో హెచ్టిటిపిఎస్. సెకండ్ పార్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ థింగ్ వచ్చేసి ఏమి మనకి సెకండ్ పార్ట్. ఓకేనా, టాస్క్ హోల్డర్ ఏదైతే మనకి బ్యాక్ ఎండ్ అనేది ఉందో ఇది ఒకటి పర్టికులర్ దీంట్లో ఒక పార్ట్ అనుకుందాం. తర్వాత థర్డ్ పార్ట్ వచ్చేసి మనకి ఇది ఏదైతే మీరు కింద రౌట్ అనేది చూస్తున్నారో ఇది మనకి థర్డ్ పార్ట్. ఇది ఏందన్నా డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి అంటే దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెచ్టిటిపిఎస్ ఆర్ఎల్స్ హెచ్టిటిపి ఏదైతే ఉందో ఇది ఒక ప్రోటోకాల్ బేస్డ్. ప్రోటోకాల్ అంటే ఏమి, మనకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సింపుల్ అంటే సింపుల్, మనము సోకాల్డ్ మనకి పొలిటీషియన్స్ ఎవరైతే సీఎంఓ పిఎంఓ ఉంటారో మీరు వాళ్ళ కాడ కొంచెం వినింటారు. ప్రోటోకాల్ ఉంది, కలవలేము, ప్రోటోకాల్స్ ఉంటాయి, అవి ఇవి విన్నారా ఎప్పుడైనా సినిమాల్లో? వినింటారు. ప్రోటోకాల్ అంటే ఏం లేదు, జస్ట్ ఏ సెట్ ఆఫ్ రూల్స్. మనకేమి ప్రోటోకాల్స్ అంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్. మనం కొన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వాలా. దానికోసమే మనం ఈ హెచ్టిటిపిఎస్ అండ్ హెచ్టిటిపి అనేది వాడతాం. లోకల్గా ఎప్పుడైతే మనము లోకల్ ఉంటుందో దాంట్లో హెచ్టిటిపి వాడతాం. ఇది సెక్యూర్ కాదు. దీంట్లో మనకి ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో ఆ పర్టికులర్గా ఈ హెచ్టిటిపి లింక్లో వాళ్ళు క్రాక్ చేసి డేటా అనేది తీసుకోవచ్చు. దానికోసమే మనం ఎప్పుడైనా హెచ్టిటిపిఎస్ వాడతాం. ఎస్ అంటే ఏం లేదు, సెక్యూరిటీ. ఓకేనా, నేను పోతున్న పాటికి మీకు ఈ రెండు లింక్స్లో డిఫరెంట్ కూడా చూపిస్తాను. మనకి ఎలా ఉంటాయి, హెచ్టిటిపిఎస్ లింక్ ఎలా ఉంటుంది, హెచ్టిటిపి లింక్ అనేది ఎలా కనిపిస్తుంది మనకు అవుట్పుట్ చూసినప్పుడు. ఓకే, అది తర్వాత విషయం చూద్దాం. ప్రతి లింక్లో మనకి హెచ్టిటిపిఎస్ అనే ఒకటి ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే ప్రోటోకాల్. బాగా గుర్తుపెట్టుకోవాలి గైస్. దీన్ని ఏమంటారు? ప్రోటోకాల్. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఎస్ ఉంటే సెక్యూరిటీ, ఎస్ లేకుంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, దట్స్ ఇట్. ఓకే గైస్, ఇది వచ్చేసి ఏమి ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని డొమైన్ నేమ్ అంటారు. డొమైన్ నేమ్. ఓకేనా, దీన్ని మనం డొమైన్ అంటాం. యాడైతే హోస్ట్ చేసినామో, యాడైతే డిప్లాయ్మెంట్ జరిగిందో దాన్ని మనం ఏమంటాము? డొమైన్. ఒక డొమైన్ కొనుక్కొని దాంట్లో మనం హోస్ట్ చేయాలా. ఓకేనా, ఇది వచ్చేసి మనకి డొమైన్ నేమ్. తర్వాత వచ్చేసి కింద ఏదైతే చూస్తున్నారో రౌట్. తర్వాత వచ్చేసి ఏమి రౌట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమి, మనకి హెచ్టిటిపిఎస్ అనేది చేంజ్ అవ్వలేదు, నెక్స్ట్ ఈ డొమైన్ నేమ్ చేంజ్ అవ్వలేదు, కానీ రౌట్స్ చూస్తే మల్టిపుల్ ఉన్నాయి. కనిపిస్తుందా గైస్?
రౌట్స్ చూస్తే మనకి మల్టిపుల్ ఉన్నాయి, ఒకటి లేదు. చూడండి ఎన్ని ఉన్నాయో రౌట్స్ మనకి. ఒకే దాని మీద మనకి రౌట్స్ అనేది చాలా అంటే చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా మనకి రౌట్స్ అనేది ఉన్నాయి. ఇది ఏంది, మనకి యూఆర్ఎల్ ఒకటే ఏదైతే మనం చూస్తున్నానో దీన్ని యూఆర్ఎల్ కూడా అనుకుంటాం. యూఆర్ఎల్ అనేది ఒకటే అయినా దాని పర్టికులర్ లాస్ట్ దీని పక్కన రాస్తాం, దీని పక్కన అటాచ్ అవుతుంది. ఇది మీరు చూసినట్లయితే ఇలా స్లాష్ వచ్చేసి దీని పక్కన రౌట్ అనేది అటాచ్ అవుతుంది. ఈ రౌట్ అనేది షఫల్ అవుతుంటుంది ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క ఏపీఐ, ఓకేనా. మనకి దీనంతా కలిపి మనం ఏపీఐ అంటాం. దీనంతా కలిపి మనము ఏపీఐ. ఫస్ట్ ఏముంది, ప్రోటోకాల్, అది మనకి హెచ్టిటిపిఎస్ కావచ్చు, హెచ్టిటిపి కావచ్చు. సెకండ్ వచ్చేసి మనకి ఏదైతే మనం డొమైన్లో హోస్ట్ చేస్తామో ఆ డొమైన్. నేను వచ్చేసి వర్సల్లో హోస్ట్ చేసినాను. వర్సల్ అని ఒకటి ఉంది మనకి, ఫ్రీగా మనం హోస్ట్ చేయొచ్చు. దాంట్లో వర్సల్ అనే దాంట్లో నేను హోస్ట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి రౌట్. అంతా గేమ్ ప్లే చేసేది ఎవరంటే ఈ రౌటే. మనకి ప్రతి యాక్టివిటీకి డిఫరెంట్ రౌట్స్ ఉంటాయి, డిఫరెంట్ రౌట్స్. ఓకే గైస్, ఇది వచ్చేసి ఏపీఐ గురించి. అంటే మనం ఏదైతే కళ్ళతో చూస్తున్నామో దాన్ని మనం స్ప్లిట్ చేసినాము అంతే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? వాళ్ళు ఒక్క నిమిషం, ఒకరు కూల్గా అడగండి. మీ సౌండ్ ఎక్కువ వస్తుంది. ఎవరు, వంశీయా? మీ సౌండ్ బ్యాక్ మీ అంతా సరౌండింగ్ సౌండ్ అనేది చాలా వస్తుంది, మీ సౌండ్ రాకుంది. కొంచెం ఏదైనా ప్లేస్ చూసుకొని ఆడ మాట్లాడండి. ఓకే గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, ఎవరు ఫస్ట్? విజయ, రాకేష్, రమేష్, రామకృష్ణ, సారీ సమీర్, వాయిస్ వినపడుతున్నాను. రామకృష్ణ. అది ఇప్పుడు హెచ్డిటిపి అను హెచ్డిటిపిఎస్ అని చెప్పారు కదా, ఈ రెండింటికి అసలు డిఫరెన్స్? అదే కదా చెప్తున్నాను, మనకి హెచ్టిటిపిఎస్ మెయిన్గా వచ్చేసి దీంట్లోనే మనకి చెప్పేస్తుంది ఏమని, సెక్యూరిటీ. ఇదేంది మనకి సెక్యూరిటీ. మన లింక్ ఏదైతే ఉందో అది ఎవరు కూడా మధ్యలో బ్లాక్ చేయకూడదు, మధ్యలో వచ్చేసి డేటా అనేది పోకూడదు అంటే మనం సెక్యూరిటీ వాడతాం. ఎప్పుడైతే మనం హెచ్టిటిపిఎస్ వాడతామో దీంట్లో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇవి ఉంటేనే డేటా అలౌ చేయాలా, ఈ లింక్ పర్టికులర్ ఇదే ఐపీ అడ్రస్ మీద రన్ అవ్వాలా, ఇలాగ మనకి చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు. దానికోసం మనము లైవ్ లింక్ ఏదైతే ఉంటుందో అది హెచ్టిటిపిఎస్లో ఉంటుంది. ఇది మనం పెట్టాము, ఇది మనం రాయాము, ఇది ఆటోమేటిక్గా మనం యాడైతే హోస్ట్ చేస్తామో వాడే ఇస్తాడు, ఇదంతా వాడే ఇస్తాడు. కానీ హెచ్టిటిపిఎస్ వాడడం వల్ల ఏం జరుగుతుంది, మన లింక్ యొక్క సెక్యూరిటీ అనేది పెరిగిపోతుంది. మనకి ఇంకా అంటే దాంట్లో మనకి డేటా అనేది మధ్యలో పోకుండా, మెయిన్గా చెప్పాలంటే డేటా సెక్యూరిటీ కోసం, డేటా అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అందుకోసం. ఓకేనా, ఇదంతా మనం ఏం కోడింగ్ రాయము, ఇదంతా బ్యాక్ ఎండ్ వాళ్ళు కూడా ఏం రాయరు, జస్ట్ ఇది లింక్ మనకి ఏదైతే మన వెబ్సైట్స్ ఉంటాయో, బ్రౌజర్స్ ఉంటాయో దాంట్లో ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ వచ్చిన విషయం. ఓకేనా, ఓకే సార్. హెచ్టిటిపిలో అంత సెక్యూరిటీ అనేది ఉండదు. మన ప్రతి లింక్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ప్రతిదీ లైవ్ లింక్స్ అన్నీ హెచ్టిటిపిఎస్లోనే ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే మనం ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ పర్టికులర్ దీంట్లో వస్తామో ఒక టెస్టింగ్ సర్వర్స్ అని కొన్ని ఉంటాయి, యూఏటీ సర్వర్ అని. ఆ టెస్టింగ్ సర్వర్ లింక్స్ అన్నీ మనకి లోకల్ ఉంటాయి, లోకల్ అంటే హెచ్టిటిపిలో ఉంటాయి. ఓకేనా, మనం హెచ్టిటిపిఎస్ కావాలంటే పేడ్ చేయాలి, దానికి
పే చేస్తేనే ఆ హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకా గాయస్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? విజయ్? అది మోస్ట్ కామన్లీ యూజ్డ్ గైస్. హెచ్టిటిపిఎస్ అనేది మనకి ఇప్పుడు మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా హెచ్టిటిపిఎస్ ఉంటేనే మన సెక్యూర్ బ్యాంకింగ్ ఉంటాయి, ఇంకా గవర్నమెంట్ సెక్టర్ పోర్టల్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనకి సెక్యూర్. హెచ్టిటిపిఎస్ ఉంటేనే మనం యాక్సెస్ చేయాలి. వితౌట్ హెచ్టిటిపిఎస్ we can't access and it will not be safe for us, our data. Okay. ఇంకా గైస్ ఇంకా విజయ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదన్నా, క్లియర్ అన్న. ఓకే గైస్, డన్ 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 డన్. ఓకేనా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ రౌట్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో మనకి గెట్ అనేది ఉంది, పోస్ట్ అనేది ఉంది, డిలీట్ ఉంది, అండ్ మనకి పుట్ కూడా ఉంది. ఈ ఏపీఐస్ కూడా మీకు ఇస్తాను ప్రాక్టీస్ చేయడానికి కోసము. మీరు దీంతో ప్రాక్టీస్ అనేది కూడా చేసి అండ్ మీ నాలెడ్జ్ అనేది ఇంకా గెయిన్ అనేది చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది ఒక రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది. రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది రావడము జరుగుతుంది. మనం ఎలా వాడతాము ఏంది అనేది. ఇప్పుడు ఒక ఏపీఐ తయారు చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిజిస్టర్స్ అని ఒక ఏపీఐ ఉంది, గెట్ రిజిస్టర్స్ /get registers. దీని మెథడ్ వచ్చేసి ఏమి, గెట్ మెథడ్. నేను ఒక ఓవరాల్ ఒక ఏపీఐ తయారు చేయాలా అంటే దీన్ని మెయిన్గా ఏమంటామంటే బేస్ యూఆర్ఎల్ అంటాం. దీన్ని ఏమని అంటాం, ఇంకా బేస్ యూఆర్ఎల్ అంటే ఒక యూఆర్ఎల్ ఏదైతే మనకి చేంజ్ అవ్వదు, ఒక యూఆర్ఎల్ ఏదైతే అది ఇంకా స్టాటిక్ ఉంటుంది, అలాగే మనం దీన్ని స్టాటిక్ రాసేస్తాం. బేస్ యూఆర్ఎల్ ఉంటుంది. దీని తర్వాత మనకి రౌట్స్ అనేది మనకు కావాల్సినట్లు మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకి గెట్ రిజిస్టర్స్ చేయాలా, రిజిస్టర్స్ని తీసుకోవాలా అంటే మనం ఈ పర్టికులర్ ఏపీఐ ఈ పర్టికులర్ రౌట్ వాడచ్చు. నేను పోస్ట్ అంటే ఒక రిజిస్టర్ చేయాలంటే పోస్ట్ వాడచ్చు, డిలీట్ చేయాలంటే ఇది వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏమి, లాగిన్ ఉంది, తర్వాత టాస్క్ తీసుకోవడం, టాస్క్ పోస్ట్ చేయడం, డిలీట్ చేయడం, పుట్ చేయడం, తర్వాత వచ్చేసి ఏమి మనకి ఇంకొకటి యూజర్ ప్రొఫైల్ గెట్ చేయడానికి, యూజర్ని లాగౌట్ చేయడానికి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను ఇస్తాను, ప్రాక్టీస్ అనేది మీరు చేయొచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెం ఇంకా సెక్యూరిటీ కోసము అథెంటికేషన్ అనే కాన్సెప్ట్ని వాడతాం. ఏముంది మనకి అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ అనే కాన్సెప్ట్ని వాడతాము. చాలా అంటే చాలా ఒక ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. ఇది కూడా మనకి సెక్యూరిటీ పరంగా ఇది మనం చేస్తాం గైస్. యాజ్ ఏ డెవలపర్ ఇది మనం హ్యాండిల్ చేయాలా. ఏదైతే హెచ్టిటిపి చెప్పినాం కదా, అదంతా మనకి ఏదైతే మనకి www ఉంది కదా, మనకి ఏదైతే వరల్డ్ వైడ్ వెబ్ దాని ప్రోటోకాల్స్ ఉంటాయి, మనకి అవి హ్యాండిల్ చేసుకుంటుంది. దానికి మనకి సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే మనం లోపల పోతామో ఈ ఆథరైజేషన్ అండ్ అథెంటికేషన్స్ అనేది మనం పెట్టుకుంటాం. ఎంత సెక్యూర్ కావాలంటే అంత సెక్యూర్గా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు కీవర్డ్స్ ఏమి, అథెంటికేషన్, ఆథరైజేషన్. అథెంటికేషన్ అంటే ఏమి, సింపుల్గా ఏదైతే మనము ఒక లాగిన్ చేయాలంటే మనం ఏమేమి ఇవ్వాలా గైస్, వితౌట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం దేంట్లో అయినా లాగిన్ అవ్వగలుగుతామా? No. చెప్పాలా గైస్, యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుంటే మనము లాగిన్ అనేది అవ్వలేము. దాన్నే మనం ఏమంటాము, ఆథరైజేషన్ అనేది మనకి సింపుల్ యాక్సెస్ అనేది దొరకడం. మనకి ఆథరైజేషన్ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆథరైజేషన్ ట్రూ ఉందనుకో, దాని అర్థం ఏమి, మనకి దానికి యాక్సెస్ అనేది దొరికింది. ఆథరైజేషన్ ఫాల్స్ అంటే దాని యాక్సెస్ అనేది మనకి దొరకలేదు. మనం ఇలాగా కొన్ని హోల్డ్ కూడా చేస్తాం. ఎందుకన్నా యాక్సెస్ అనేది ఏమి అంటే, ఇప్పుడు చెప్పండి మనకి ఏపీఐస్లో ఎవరిదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏపీఐ ఉంది, ఈ ఏపీఐలో బ్యాంకింగ్ డీటెయిల్స్ ఉన్నాయి, ఎవరైనా బ్యాంకింగ్ డీటెయిల్స్ BANK బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇది మనకి ప్రతి ఒక్కరు యాక్సెస్ చేయగలిగితే డైరెక్ట్గా డేటా అనేది తీసుకోగలుగుతారా, తీసుకోలేరా గైస్? తీసుకోవచ్చు.
తీసుకోవచ్చు. మనకి యాక్సెస్ అనేది దొరికింది, బయట నుంచి యాక్సెస్ అనేది దొరికింది అంటే పర్టికులర్గా డేటా అనేది తీసుకోవచ్చు. దీనికోసమే దీని మీద లేయరే మనం ఈ ఆథరైజేషన్ అథెంటికేషన్ అనేది పెడతాం. అథెంటికేషన్ ఏముంది, మనకి సింపుల్, మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇస్తాం, దాన్ని అథెంటికేషన్ కింద తీసుకోండి. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఏపీఐని నేను యాక్సెసే చేయనీకి ఇవ్వకూడదు. అంటే ఈడనే మనకి ఏదైతే ఈ ఆథరైజేషన్ అనేది ఉందో మనకి ఇది రావడం జరుగుతుంది. మనం ఏం చేస్తామంటే ఒక ఆథరైజేషన్ బ్యాకెండ్లో కోడ్ రాస్తామో, ఎవరైతే ఈ ఏపీఐని యాక్సెస్ చేయనీకి వస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేస్తాం వాడి దీనికి యాక్సెస్ ఉందా లేదా. యాక్సెస్ లేదంటే ఈడనే మనము డినై చేసేస్తాం. నేను మీకు చూపిస్తాను గైస్, ఇది కూడా మీకు మన ఏపీఐస్లో ఉన్నాయి, నేను ఇది కూడా ఇంప్లిమెంట్ చేసినాను. ఇదంతా బ్యాక్ ఎండ్ పని ఇంప్లిమెంట్ చేసినాను. ఇదంతా నేను మీకు ఒకసారి చూపిస్తాను. మనకి అన్ఆథరైజ్డ్ ఎలా వస్తుంది, మనం ఏదైనా రాంగ్ చేస్తే మనకి యాక్సెస్ దొరకదా అదంతా నేను మీకు చూపిస్తాను. సింపుల్ థింగ్, ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, ఆథరైజేషన్ అంటే ఏమి, మనం ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తామో దాన్ని అథెంటికేషన్ అంటాం. ఆథరైజేషన్ అంటే ఏమి, మనకి ఏదైనా పర్టికులర్ థింగ్ యొక్క యాక్సెస్ దొరకడం, దాన్ని మనం సింపుల్గా టెక్నికల్గా ఆథరైజేషన్ అని అంటాము. ఓకే గైస్, డన్. ఈ రెండు మనకి కీవర్డ్స్. మనం ఇంకా కొంచెం కిందికి రావాలా. ఓకే, మనం ఇక్కడ కిందికి వస్తే ఒక కోడ్ ఉంది గైస్, ఫెచ్ అనే మెథడ్. ఏదైతే మనం ఫెచ్ యాక్సియోస్ అని చెప్తుంటాను కదా, దాన్ని మనము ఇక్కడ సింపుల్గా మనకి ఫెచ్ అనే ఒక కోడ్ ఉంది. ఫెచ్ కోడ్ని మనం ఒక అబ్జర్వ్ చేసినట్లయితే మనం రీసెంట్గా వరకు ఏం చదివినాము, ఇంతేనా మనం చదివింది. మనం రీసెంట్ వరకు ఇంతేనా చదివింది లాస్ట్ క్లాస్లో. ఇంకా గైస్ అందరి వాయిస్ అనేది రాకుండా నాకి. లాస్ట్ క్లాస్లో మనం ఫెచ్ మెథడ్ ఏదైతే చూసినామో ఇంతేనా చూసింది. ఫెచ్ యూఆర్ఎల్, దాన్ని దెన్ అంటే ప్రామిస్ రిటర్న్ చేస్తుంది కాబట్టి దెన్నో అవైటో రాసేసి, తర్వాత మళ్ళీ దెన్నో అవైటో రాసేసి, తర్వాత లాస్ట్లో వచ్చేసి క్యాచ్. మనం అసింక్ అవైట్ వాడితే ట్రై క్యాచ్ వాడి పని కంప్లీట్ చేసినాము. కానీ రియల్ వరల్డ్లో ఇంతతో పని అవ్వదు గైస్. ఎప్పుడైతే మనం రియల్ వరల్డ్ వస్తామో ఇంతతో పని అవ్వదు. మనకి యూఆర్ఎల్తో పాటు ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. నేను ఇది పేస్ట్ చేసేస్తాను. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, ఓకేనా. ఆబ్జెక్ట్లో చాలా అంటే చాలా మనకి థింగ్స్ ఉంటాయి. ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాడ రావాలా, బాగా అబ్జర్వ్ చేయాలా. మళ్ళీ మీరు ఇది యాడ రావాలా, మనకి ఏదైతే ఫెచ్ అనే మెథడ్ ఉందో, ఫెచ్ అనే మెథడ్ ఇలా ఉంటుంది. ఫెచ్ అనే మెథడ్లో ఒక యూఆర్ఎల్ కామా మనకి ఒక ఆబ్జెక్ట్, యూఆర్ఎల్ ఒకటి, ఆబ్జెక్ట్ ఒకటి, ఓకే. సింపుల్గా ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ అనేది దీంట్లో మనకి చాలా అంటే చాలా థింగ్స్ వస్తాయి. ఫస్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే మోడ్ నో కోర్స్ అని ఉంది. దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఇది మనకి సింపుల్ థింగే, కానీ ఒక్కొక్కసారి చాలా అంటే దీని గురించి తెలియలేదంటే ఇది చాలా ట్రబుల్ చేస్తుంది. ఇది మనకి చాలా అంటే చాలా ట్రబుల్ చేస్తుంది. కానీ దీనంత సింపుల్ ఇష్యూ ఏది ఉండదు. దాని తర్వాత చూస్తాం. మెథడ్ అంటే ఎవరి మెథడ్ గైస్? మెథడ్ ఎవరి మెథడ్ రాయాలా? ఏమే టైప్ ఆఫ్ ఆపరేషన్ ఏదైతే మనకి ఆపరేషన్స్ ఉంటాయో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూఆర్ఎల్ ఉంది. నేను యూఆర్ఎల్లో ఏదైతే ఏపీఐ వాడతానో ఈ పర్టికులర్ ఏపీఐ ఏ మెథడ్లో ఉంది మీరు ఇక్కడ చూడండి. నేను ప్రతి దానికి సపరేట్గా పక్కన బ్రాకెట్స్లో మెథడ్స్ రాసినాను. ఈ గెట్ యూజర్ ఏదైతే ఉందో గెట్ మెథడ్, రిజిస్టర్ యూజర్ పోస్ట్ మెథడ్, రిజిస్టర్ యూజర్ ఇది ఎందుకు డిలీట్ అని ఓకే, దీంట్లోనే డిలీట్ మెథడ్ కూడా ఉంది. రెండు సేమ్ రౌట్స్ ఉన్నా కూడా యాక్టివిటీ డిఫరెంట్ ఉంది. ఎలా యాక్టివిటీ డిఫరెంట్ అయింది? దాని మెథడ్స్ ద్వారా ఓకేనా. మీకు డౌట్ రావచ్చు, ఇదేందన్నా రెండు రౌట్స్ సేమే ఉన్నాయి కదా, ఒక్కొక్క యాక్టివిటీకి డిఫరెంట్ ఉంటాయి అన్నావు కదా అని. కానీ మనము ఈ పర్టికులర్ ఏదైతే ఉందో మనం ఈ మెథడ్స్తో కూడా డిఫరెన్షియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ పోస్ట్ ఏపీఐ, తర్వాత వచ్చేసి టాస్క్ గెట్ ఏపీఐ, యూజర్ టాస్క్ పోస్ట్, యూజర్ టాస్క్ డిలీట్, యూజర్ టాస్క్ పుట్. మనకి ఈ మూడు ఒకటే యాక్టివిటీ కిందికి వచ్చేసినాయి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏముంది మనకి యూజర్ ప్రొఫైల్ గెట్ ఏపీఐ, యూజర్ లాగౌట్ పోస్ట్ ఏపీఐ. ఇలాగ ప్రతి
ప్రతి ఏపీఐకి ఒక పర్టికులర్గా మెథడ్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. మనం ఏదైతే ఏపీఐ వాడతామో దాంట్లో మనకు కావాల్సిన మెథడ్ అనేది రాయాలా. ఓకే, తర్వాత చూసినట్లయితే మనకి ఇక్కడ హెడర్స్ వచ్చినాయి. తర్వాత ఏమొచ్చినాయి, మనకి హెడర్స్ వచ్చినాయి. ఓకే, ఈ హెడర్స్ అంటే ఏమి? ఈ హెడర్స్లో కూడా మనకి చాలా రకమైన డేటా పోతుంది. హెడర్ అనేది ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడర్స్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది. ఒక ఆబ్జెక్ట్ కంటెంట్ టైప్. ఫస్ట్ వచ్చేసి ఏమి? కంటెంట్ టైప్. మన కాడ ఉన్న కంటెంట్ ఎలాంటి టైప్? అప్లికేషన్ జెసన్. మనకి జెసన్ అయినా వచ్చేది జెసన్ డేటా. మనకి జెసన్ డేటా అనేది వస్తుంది. ఇంకా కింద నేను రాసినాను, ఇవి కూడా ఉంటాయి. దీన్ని కూడా మనము ఒకసారి చూద్దాం. తర్వాత వచ్చేసి యాక్సెప్ట్. సింపుల్ థింగ్, మనం యాక్సెప్ట్ చేయాల్సింది జెసన్ టైప్ అని వాడు చెప్తున్నాడు. అంటే ఇదంతా మనము మన సేఫ్టీ కోసం రాసేస్తాము. తర్వాత వచ్చేసి ఇదేంది? ఆథరైజేషన్. ఏదైతే మనకు ఉందో ఆథరైజేషన్. ఈ ఆథరైజేషన్ అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ లైన్ ఎందుకు చాలా ఇంపార్టెంట్? మీరు ఇక్కడ చూసినట్లయితే దీన్ని కొంచెం నేను స్ప్లిట్ చేసినట్లయితే మనకి ఇక్కడ బేరియర్ యువర్ టోకన్ అని ఉంది. ఏముంది? మనకి యువర్ టోకన్ అని ఉంది. ఇది ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే నేను ఇప్పుడు ఆథరైజేషన్ గురించి చెప్తున్నానో సేమ్ కాన్సెప్ట్. మనం ఇక్కడ ఏమి ఇవ్వాలా అంటే టోకన్ అని ఒకటి ఉంటుంది గైస్. ఇప్పుడు నేనైతే ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో వచ్చేసి JWT టోకన్ అని ఉంటుంది. జెసన్ వెబ్ టోకన్. దీని ఫుల్ ఫామ్ ఏమి? జెసన్ వెబ్ టోకన్. ఏదైతే మనకి జెసన్ వెబ్ టోకన్. ఈ జెసన్ వెబ్ టోకన్ అనేది నేనైతే ఇప్పుడు వాడుతున్నాను. మీకు ఎప్పుడైతే నేను ఏపీఐ స్టార్ట్ చేస్తానో, ఎప్పుడైతే మనం ఏపీఐ ఎక్స్ప్లోర్ చేస్తానో అప్పుడు అర్థమైపోతుంది. జెసన్ వెబ్ టోకన్ అని ఒక పర్టికులర్గా ప్యాకేజ్ ఉంది. ఆ ప్యాకేజ్ని మనము వాడుతున్నాము. ఇది ఏం చేస్తుంది అంటే ఒక టోకన్ ఇవ్వడం జరుగుతుంది. టోకన్ అంటే కీ అనుకోండి. టోకన్ అంటే ఏమి? కీ. వేరే ఏపీఐస్ని యాక్సెస్ చేయడానికి ఒక కీ ఇస్తుంది. ఈ కీ లేదనుకో నేను యాక్సెస్ చేయలేను. కీ లేదంటే యాక్సెస్ అనేది చేయలేను. చాలా అంటే చాలా సింపుల్ థింగ్. ఓకే, ఆ కీ ఏదైతే ఉందో ఆ కీని మనం ఇక్కడ పెట్టాలా. తర్వాత చూసినట్లయితే యాక్సెస్ కంట్రోల్ ఆరిజిన్, అలౌ ఒరిజిన్. ఇది ఏం లేదు, ఇది ఏదైతే పైన ఈ కోర్స్ అని ఉంది కదా, దీనికి కనెక్షన్. దీని ఒక సింపుల్ భాషలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రతి సిస్టమ్కి డిఫరెంట్ మనకి ఒరిజిన్స్ అంటే ఐపీ అడ్రసెస్ ఉంటాయా, ఉండవా? ప్రతి సిస్టమ్కి డిఫరెంట్ ఐపీ అడ్రసెస్ అనేది ఉంటాయి. ఇది తీసుకుంటే ఇలాగా, ఇది తీసుకుంటే ఇలాగా, ఇది డిఫరెంట్. ఇది తీసుకుంటే ఇలాగా. మన ఏపీఐ ఏదైతే ఉందో, మన పర్టికులర్గా ఏపీఐ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరు యాక్సెస్ చేయగలగాలనా, లేకుంటే మనం రికమెండ్ చేసిన వాళ్ళే చేయగలగాలనా? దీని బ్యాక్ ఎండ్ కోడ్ అనేది మీరు చూసినట్లయితే మనం ఏం చేయొచ్చు తెలుసా? పర్టికులర్గా ఒక ఫ్రంట్ ఎండ్ ఆ పర్టికులర్ లింక్ నుంచే రిక్వెస్ట్ వస్తే రెస్పాన్స్ ఇవ్వమని చెప్పగలగచ్చు. ఆ పర్టికులర్ ఆడ్ నుంచి రాకుంటే నువ్వు రెస్పాన్స్ ఇవ్వద్దు అని కూడా మనము చెప్పగలగచ్చు. ఓకేనా? దాన్ని హ్యాండిల్ చేయడానికే ఈ పర్టికులర్గా కోర్స్ అనే కాన్సెప్ట్ని మనము వాడతాము. సింపుల్ థింగ్ ఏమి? ఒక ఏపీఐని ఎవరు యాక్సెస్ చేయాలనో ఎవరు యాక్సెస్ చేయకూడదో అది టోకన్ గీకన్ అదంతా సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా పర్టికులర్ ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగే తీసుకుందాం. ఎందుకంటే దాంట్లో సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఆ పర్టికులర్ బ్యాంకింగ్ ఏదైతే ఏపీఐ ఉంటుందో అది వేరే వాళ్ళ కాడ వర్కే అవ్వదు. నేను తీసుకొని హిట్ చేసినా కూడా హిట్ అవ్వదు. హిట్ అయిన తర్వాత ఆథరైజేషన్, అథెంటికేషన్ అదంతా తర్వాత పంచాయతీ. కానీ మనం ఎప్పుడైతే తీసుకొని హిట్ చేస్తామో అసలు ఆడ యూఆర్ఎల్ఏ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఇలాగుంటే ఏదైనా మామూలుగా ఎర్రర్ పేజ్ అనేది చూపించడము, నాట్ యాక్సెస్ అనేది చూపించడము జరుగుతుంది. దానికోసమే మనం ఈ యాక్సెస్ కంట్రోల్ ఒరిజిన్స్ అనేది మనము వాడతాము. ఈడ పైన నో కోర్స్ అనేది కూడా వాడతాము. మనం సింపుల్గా ఇది రాసేస్తాము. దీనికి మనకేం సంబంధం లేదు, అంతా బ్యాక్ ఎండ్ వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు. కోర్స్ని పెట్టాలన్నా పెట్టకూడదా ఇదంతా వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు. సింపుల్గా మనం ఏం చేస్తాం? మోడ్ నో కోర్స్, తర్వాత వచ్చేసి యాక్సెస్ కంట్రోల్ ఒరిజిన్ స్టార్. అంటే ప్రతి ఒక్కరి నుంచి నాకు డేటా, అది ఏ ఏపీఐ ఉందని కూడా నేను డేటా కన్జ్యూమ్ చేస్తాను అని దీని అర్థం ఫ్రంట్ ఎండ్ పరంగా. ఓకే గైస్,
ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ పార్ట్స్లో? క్లియర్ సార్. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి బాడీ గైస్. నెక్స్ట్ వచ్చేసి మనకి బాడీ. ఈ బాడీ అనేది ఏమన్నా యాడా రాస్తావు, దీన్నే నేను ఏం చేస్తాను సింపుల్గా ఓకే దీన్ని కమెంట్ చేసేద్దాం. ఓప్స్ accept and comment. ఓకే, పైన చూసినట్లయితే గెట్ ఏపీఐలో మనకి బాడీ అనేది మనం పెట్టాము, బాడీ అనేది మనము రాయాము. నెక్స్ట్ ఎప్పుడైతే మనకి పోస్ట్ ఏపీఐ వస్తుందో దీంట్లో ఇంకొక ప్రాపర్టీ వస్తుంది. ప్రాపర్టీ పేరు అదే ఆబ్జెక్ట్, సేమ్ అదే ఆబ్జెక్ట్. చూడండి, సేమ్ అదే ఆబ్జెక్ట్. మనకి ఏమొస్తుంది దాంట్లో సింపుల్గా చెప్పాలంటే బాడీ అని ఒకటి వస్తుంది. ఈ బాడీలో మనం పంపించాల్సిన డేటా అనేది పంపిస్తాము. బాడీలో పంపించాల్సిన డేటా అనేది మనము పంపించడము జరుగుతుంది. ఇది వచ్చేసి ఓవరాల్గా మనకి ఏపీఐస్ గురించి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనము ఈ పర్టికులర్ ఏపీఐస్ని ఎక్స్ప్లోర్ అనేది చేద్దాము. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో బ్రో. ఓకే గైస్, డన్. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే మనము దీన్ని ప్రాక్టీస్ చేయడానికి కోసం కొన్ని టూల్స్ వాడదాం. కొన్ని టూల్స్, పోస్ట్ మ్యాన్ మనకు ఒకటి వచ్చేసి ఏమి పోస్ట్ మ్యాన్ అని ఉంది, ఇంకొకటి వచ్చేసి ఏమి థండర్ క్లయింట్ అని కూడా ఉంది. థండర్ క్లయింట్ ఇవి ఆడ దొరుకుతాయి అన్న అంటే మన ఏదైతే ఎక్స్టెన్షన్స్ ఉంటాయో ఎక్స్టెన్షన్స్లో పోయి పోస్ట్ మ్యాన్ అనేది ఆల్మోస్ట్ చాలామందికి ఐడియా ఉంటుంది. మనం థండర్ క్లయింట్ అనేది కూడా వాడచ్చు. థండర్ క్లయింట్ అనేది కూడా మనము ఏపీఐస్ కోసం వాడచ్చు. చూపిస్తాను ఎలా ఉంటుందో. మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మనకు కావాల్సిన న్యూ రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాలా, మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. ఈడ మనం ఏదైతే పర్టికులర్గా మన యూఆర్ఎల్ మనకు కావాల్సిన పర్టికులర్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాము. అండ్ ఆ యూఆర్ఎల్ యొక్క మెథడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ బాడీ ఉంటే బాడీలో డేటా రాసేస్తాం. మనకు కావాల్సిన డేటా అనేది ఈ పర్టికులర్ పార్ట్లో రావడం, రిక్వెస్ట్ ఎప్పుడైతే సెండ్ చేస్తామో మన డేటా అనేది రావడము జరుగుతుంది. ఇది థండర్ క్లయింట్. సేమ్ ఇలాగే మనకి పోస్ట్ మ్యాన్ అనేది కూడా ఉంటుంది. ఏముంటుంది? పోస్ట్ మ్యాన్ అనేది మనం ఎప్పుడైతే రియల్ వరల్డ్గా పోతామో పోస్ట్ మ్యాన్ నాలెడ్జ్ అనేది కొంచెం ఉండాలా గైస్. పోస్ట్ మ్యాన్ నాలెడ్జ్ అనేది కొంచెము ఉండాలా. ఇది కూడా ఏం లేదు, మనకి సేమ్ ఒక ఏమి పర్టికులర్గా ఒక సాఫ్ట్వేర్ యాడ మనం మన ఏపీఐస్ని యూస్ చేసి టెస్ట్ చేయగలుగుతాం. ఓకేనా, మనం ఏం చేద్దాము, ఇక్కడ కావాలంటే సింపుల్గా అన్ని ఏపీఐస్ ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఎక్స్ప్లోర్ అనేది చేయండి. ఇక్కడ ఒక కొత్త ఫైల్ ఏమైనా తయారు చేద్దాము. ఓకే, న్యూ కలెక్షన్ అంట. ఒక కొత్త ఫోల్డరే తయారు చేస్తాను. JS క్లాస్ అని నేను ఒక సింపుల్గా ఒక పర్టికులర్ థింగ్ అనేది మనము తయారు చేసుకున్నాం. దీంట్లో ఏం చేద్దాము, మనకి కొన్ని ఎడపోయింది ఈడుంది కలెక్షన్లో యాడ్ రిక్వెస్ట్. మనం ఒక రిక్వెస్ట్ ఎప్పుడైనా ఏం చేయాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ బటన్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేస్తే మనకు ఒక న్యూ రిక్వెస్ట్ వస్తుంది. లేదు నేను కొంచెం సెంట్రలైజ్గా చేయాలా, నీట్గా పెట్టాలా ఫోల్డర్ స్ట్రక్చర్ అంతా అంటే ఇక్కడ పర్టికులర్ ఒక యాడ్ బటన్ ఉంది. యాడ్ మీద క్లిక్ చేయండి, ఒక న్యూ ఫోల్డర్ తయారవుతుంది కలెక్షన్ పేరుతో. దాని పేరు అనేది చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసిన తర్వాత ఏదైతే కలెక్షన్ ఉందో దాని మీద ఇలా 3 డాట్స్ కనిపిస్తాయి. డాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యాడ్ న్యూ రిక్వెస్ట్ వస్తుంది. సింపుల్గా ఒక రిక్వెస్ట్ అనేది యాడ్ చేయండి. రిక్వెస్ట్ యాడ్ అంటే మనకి పర్టికులర్ ఒక ఫైల్ ఓపెన్ అయ్యి వస్తుంది. దీంట్లో మనకు కావాల్సిన రిక్వెస్టెస్ అనేది రెస్పాన్స్ అనేది తీసుకోవచ్చు. అలా ఈ పోస్ట్ మ్యాన్ యాడ్ ఉంటుంది. సేమ్ పోస్ట్ మ్యాన్ అని రాసేస్తే మనకి ఇలా వస్తుంది పోస్ట్ మ్యాన్ అనేది.
ఓకేనా, ఇది పోస్ట్ మ్యాన్. మనకి దీని వెబ్సైట్ కూడా ఉంది, యాప్ కూడా ఉంది, సిస్టమ్ యాప్ కూడా మనకి. ఇది పోస్ట్ మ్యాన్ అనేది చాలా అంటే చాలా మనకి ఇంట్రెస్టింగ్ థింగ్. దీంతో మనము మన పని అనేది చాలా ఈజీ చేసుకోవచ్చు, పని అనేది చాలా ఈజీ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఫస్ట్ నేను ఒక ఏపీఐ అనేది టెస్ట్ చేద్దాం. ఒక ఏపీఐ అనేది టెస్ట్ చేద్దాం. మనం ఏపీఐ అంటే ఏమి గైస్, ఈ యూఆర్ఎల్ఏనా? ఇది ఏంది, న్యూ రిక్వెస్ట్, క్లోజ్ ఎక్స్టెన్షన్స్, జేఎస్ క్లాస్, తర్వాత న్యూ రిక్వెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ఏదైతే యూఆర్ఎల్ ఉందో ఆ యూఆర్ఎల్ని పర్టికులర్గా ఇక్కడ పేస్ట్ అనేది చేసేద్దాం. పేస్ట్ చేసేసినాను. పేస్ట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఇది గెట్ రిజిస్టర్స్ అనే రౌట్ని టెస్ట్ చేయాలా. దాన్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని స్లాష్ డైరెక్ట్గా పేస్ట్ చేసేద్దాం. ఓకేనా, మనకి ఇది ఒక ఏపీఐ. ఓవరాల్గా చూసినట్లయితే ఒక ఏపీఐ అనేది తయారైపోయింది. దీని మెథడ్ ఏముంది ఫస్ట్ అది చూడాలా. మెథడ్ వచ్చేసి గెట్ మెథడ్. ఓకే, మనకి ఇక్కడ మెథడ్స్ చాలా ఉంటాయి. గెట్ మెథడ్ అనేది చూస్ చేసుకోండి. మనకి ఏదైనా పంపించాలన్నా ఏం పంపించకూడదు, జస్ట్ సెండ్ మీద క్లిక్ చేయాలా. రిక్వెస్ట్ అనేది సెండ్ అవుతుంది. మనకి ఏమొస్తుందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, డన్ గైస్. మనము ఏదైతే రిక్వెస్ట్ అనేది సెండ్ చేసినామో మీరు ఇక్కడ చూసినట్లయితే రెస్పాన్స్లో డేటా అనేది రావడం జరిగింది. స్టేటస్ కోడ్ 200. ఇదంతా నేను బ్యాక్ ఎండ్లో రాసింది గైస్. స్టేటస్ వచ్చేసి సక్సెస్. నెక్స్ట్ మెసేజ్ డేటా వచ్చేసి రిజిస్టర్డ్ యూజర్స్. టోస్ట్ మెసేజ్ వచ్చేసి ట్రూ. తర్వాత ఏదైతే డేటా అనేది ఉందో డేటా అనేది మనకి ఒక ఫుల్ఫిల్డ్ అరే వస్తుంది. వచ్చిందా గైస్ మనకి? మనకి ఏదైతే ఏపీఐ ఇచ్చినానో ఆ ఏపీఐ హిట్ చేసి మనకి ఏమొచ్చింది, డేటా అనేది వచ్చింది. ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే దీన్ని మనము ఈడ ఫెచ్ మెథడ్లో చెక్ చేద్దాం. మీకు డౌట్ రావచ్చు, అన్నా మనము మళ్ళీ ఇప్పుడు టెస్ట్ చేసినాం కదా, మన కాడ ఏమైనా టూల్ ఉందా నేను డైరెక్ట్గా కోడ్ తీసుకోవడానికి అంటే ఉంది. ఈడ మీరు చూసినట్లయితే పక్కన కోడ్ అని ఒకటి కనిపించింది అందరికీ? కోడ్ అని కనిపిస్తుందా? ఈ కోడ్ ఏదైతే ఉందో ఒకసారి నేను కోడ్ మీద క్లిక్ చేస్తాను. కోడ్ మీద క్లిక్ చేస్తే మీరు పర్టికులర్ ఏదైతే ఏపీఐ రన్ చేసినారో దాని కోడ్ అనేది వస్తుంది. మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏముంది, నోట్ జేఎస్ యాక్సియోస్ అని ఉంది. నేను యాక్సియోస్ మీద కాదు, ఫెచ్ అని ఉందా, జావా స్క్రిప్ట్ ఫెచ్ ఏపీఐ మీద కావాలా. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి సింపుల్గా డేటా అనేది ఇచ్చినాడు. చూడండి, సింపుల్గా డేటా అనేది ఇవ్వడం జరిగింది. నేను ఇదే కాపీ పేస్ట్ చేసుకొని నా పని అనేది మనము చేసుకోవచ్చు. ఏం పెద్ద విషయం ఏమి ఉండదు. ఓకే, ప్రతిదీ మన కాడ ఉన్నది యూటిలైజ్ చేసుకోవాలా అంతే. ఓకేనా, యూటిలైజ్ అనేది చేసుకోవాలా. కానీ నేనేం చెప్తానంటే మనం కోడ్ రాయడమే మంచిది. సింపుల్గా ఏం చేద్దాము, ఒక ఫంక్షన్ తయారు చేద్దాం. ఫంక్షన్ గెట్ రిజిస్టర్ యూజర్స్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, సింపుల్గా గెట్ రిజిస్టర్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాల్ చేసేద్దాం. తర్వాత ఏపీఐ కాల్ చేయాలా కాబట్టి అసింక్రనస్ ఫంక్షన్ చేయాలా. అసింక్రనస్ ఫంక్షన్ చేసేద్దాం. నెక్స్ట్ ట్రై క్యాచ్లో వచ్చేసి కన్సోల్ లాగ్లో వచ్చేసి గెట్ కదా, మనం ఏదైతే ఉందో దీన్నే ఒక ఎర్రర్ మెసేజ్ లాగా పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఎర్రర్ బ్యాక్టిక్స్. ఓకే, చూడండి కోడ్ అనేది మనం రాసి మనకు అలవాటు అయిపోతుంది ఫెచ్ ఫాస్ట్గా రాయడం. ఫెచ్ తర్వాత దీనిపైన వచ్చేసి ఒకటి లెట్ యూఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు అని రాసేసి, నేను చెప్పినాను కదా మనకి ఇది వచ్చేసి ఒక బేస్ యూఆర్ఎల్. అంటే ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వదు. యూఆర్ఎల్ ఏదైతే ఉందో మనకి చేంజ్ అనేది అవ్వదు. దీన్ని మనం ఏం చేస్తాము, ఒక రియల్ వరల్డ్ సినారియోతో రాస్తాం. చూడండి, మనకి ఇది డైరెక్ట్గా స్టాటిక్ రాసేస్తాం. స్టాటిక్ రాసేసిన తర్వాత మనకి సపరేట్గా ప్రతి దాంట్లో రౌట్స్ అనేవి ఉంటాయి. ఏముంటాయి, రౌట్స్. లెట్ మనకి నార్మల్గా పంపించచ్చు. ప్రతి ఒక్కటి మనకి కాల్ అనేది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి దాని కోడ్ కొంచెం డిఫరెంట్గా రాస్తాం. కానీ ఇలా సపరేట్ చేసుకుంటాం ప్రతిదీ. ఈ రౌట్ అనేది సపరేట్.
రౌట్ అనేది మనకి సపరేట్. ఓకే, రౌట్ అనేది సపరేట్. దీన్ని ఏం చేస్తాము, సింపుల్గా ఈ ఏదైతే పీస్ ఉందో ఈ పీస్ని దీంతో అటాచ్ చేసేస్తాం. ఇది రియల్ వరల్డ్లో ఇలా రాసుకుంటాం. ఈ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి బేస్ యూఆర్ఎల్, ఇది వచ్చేసి మనకి ఇది. దీన్ని కూడా ఇంకా సెంట్రలైజ్ చేయడానికి మనం ఏం చేద్దాము, దీన్ని కూడా ఒక బేస్ యూఆర్ఎల్ అని రాస్తాం. బేస్, ఇదంతా మనకి గుడ్ ప్రాక్టీసెస్ గైస్, ఇదన్నీ మనకి గుడ్ ప్రాక్టీసెస్. ఈ సింపుల్ థింగ్, దీన్ని ఈ నుంచి రిమూవ్ చేసేసి సింపుల్గా బేస్ యూఆర్ఎల్ అని రాసేద్దాం. డన్, అయిపోయింది, మన పని అనేది అయిపోయింది. ఒకసారి మనము కన్సోల్ చేసి చూద్దామా, మన కన్సోల్లో యూఆర్ఎల్ ఏమొస్తుందో చెక్ చేసుకోవాలా, ప్రతి స్టెప్ చెక్ చేసుకోవాలా, లేకుంటే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తాము. సిఎల్ఎస్ node real underscore world underscore word apis.js సింపుల్ హిట్ చేస్తే మనకి రావాలా. ఏమంటున్నాడు వాడు, డన్, కరెక్టే, మనకి cd.jsలో ఉంది, అది హిట్ చేద్దాం. వచ్చిందా గైస్ మన ఏపీఐ అంతా తయారయ్యి? ఓకేనా, మనకి ఏపీఐ అనేది తయారయ్యి వచ్చేసింది. దీన్ని కొంచెం ఓకే, దీన్ని ఈ సైడ్ తెచ్చుకుందాం, మనకు క్లారిటీ స్పేస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకి యూఆర్ఎల్ వచ్చేసింది. సింపుల్ ఏం చేయాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేయాలా. దాని తర్వాత మనకు ఒక ఆబ్జెక్ట్ రాయాలా. ఏం రాయాలా, ఒక ఆబ్జెక్ట్లో ఏమేమి ఉంటాయి అంటే మెథడ్ వచ్చేసి మన ఏపీఐ మెథడ్ ఏమి, గెట్ అని రాసేయాలా. తర్వాత వచ్చేసి మనకి హెడ్డర్స్లో ఏమేమి ఉంటాయి అని మనకి సింపుల్. నేను ఇదంతా మీకు కోడ్ ఇస్తాను, మీరు దీన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కానీ నేను ప్రతిసారి రాయడం ఇష్టపడను. సింపుల్గా కాపీ పేస్ట్ అనేది చేసేస్తాం. ఏం పెద్ద విషయం ఏమీ కాదు. సింపుల్గా దీన్ని ఏం చేద్దాము, ఇలా కాపీ పేస్ట్ అనేది చేసేద్దాం. దీంట్లో ఒక విషయం అవసరం లేనిది ఉంది, ఈ ఆథరైజేషన్ అనేది, దీన్ని రిమూవ్ చేసేయాలా. గెట్ ఏపీఐస్ ఫస్ట్ మనకి ఈ పర్టికులర్ ఏపీఐకి నేను ఆథరైజేషన్ అనేది పెట్టలేదు, అందుకోసం నేను రిమూవ్ చేసేసినాను. ఓకే, మనం హెడ్డర్స్ అనేది ఇచ్చేసినాం. ఏదైతే మనకి ఫెచ్ అనే మెథడ్ ఉంటుందో ఏం రిటర్న్ చేస్తుంది గైస్, ఫెచ్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది, చెప్పాలా, ఫెచ్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది, అసింక్. మనకి ఫెచ్ మెథడ్ అనేది ఒక ప్రామిస్ రిటర్న్ చేస్తుంది. ఫెచ్ మెథడ్ అనేది ఏమి, ఒక ప్రామిస్ రిటర్న్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఆ ఫెచ్ మెథడ్ అనేది ప్రామిస్ రిటర్న్ చేస్తుందో దాన్ని హ్యాండిల్ చేయడానికే మనం అవైట్ అనేది పెడతాము. డేటా ఈజ్ ఈక్వల్ టు అవైట్, నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్. ఇప్పుడు మనము కన్సోల్ లాగ్లో డేటా ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకి ఏమొస్తుంది, కరెక్ట్గా వస్తుందా రాదా అనేది ఒకసారి మనము చూద్దాం. సిఎల్ఎస్ మళ్ళొకసారి హిట్ చేద్దాం, ఏదైనా ఎర్రర్ వస్తుందా లేకుంటే డేటా వస్తుందో చూడండి గైస్. టైం అనేది తీసుకుంటుందా తీసుకోకుండా హిట్ అవ్వడానికి, టైం అనేది తీసుకుంటుంది. మనకి ఇది దీంట్లో జెసన్లో కన్వర్ట్ చేయాలా, ఫెచ్ వాడుతున్నాం కాబట్టి. అదే మనము యాక్సియోస్ వాడితే మనకు అసలు ఇది కూడా ఉండదు, డైరెక్ట్గా లైన్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూడండి, టైం టేకింగ్ ప్రాసెస్ మీరు చూసినట్లయితే కొంచెం టైం తీసుకుంటుంది. ఈ టైంలని హ్యాండిల్ చేయడానికే ఈ ప్రామిసెస్ వచ్చినాయి, టైంని హ్యాండిల్ చేయడానికే ప్రామిసెస్. ఇప్పుడు కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. నేను హిట్ చేసేస్తున్నాను, అయిపోయింది, హిట్ అయిపోయింది. టైం తీసుకోలేదా గైస్, తీసుకుంటుంది. నేను చెప్పినాను కదా మీకు, ప్రతి ఒక్కటి కనెక్ట్ చేసుకొని డేటాబేస్ నుంచి తీసుకొని రావాలంటే టైం అనేది మస్ట్ అండ్ షుడ్ పడుతుంది. చూడండి, మన డేటా అనేది కన్సోల్లో వచ్చేసింది. ఇప్పుడు ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటా యూస్ చేసి మీరు మీ సొంత యూఐ తయారు చేసి మీకు కావాల్సిన థింగ్స్ అనేది మీరు తయారనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏమి, గెట్ ఏపీఐ గురించి. ఇది వచ్చేసి ఏమి, గెట్ ఏపీఐ. నేనేం చేస్తానంటే పోస్ట్ మ్యాన్ ఏదైతే ఉందో దీంట్లోనే మనం అన్ని ఏపీఐస్ తయారు చేయడం చూద్దాము. నేను దీన్ని డూప్లికేట్ తీసుకుంటాను. దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఫస్ట్ మనకి దీన్ని రిమూవ్ చేసేద్దాం. ఈ ఏపీఐ వచ్చేసి ఈ ఏపీఐ వచ్చేసి గెట్ రిజిస్టర్స్. దీన్నే నేమ్ని కాపీ చేసుకొని ఈడ పెట్టేద్దాం.
మనకి ఈ పేరుతో ఏపీఐ తయారైపోతుంది. ఓకే, సేవ్ చేసేయండి, సేవ్ అయిపోతుంది. ఇది చూసేసినాం కదా, గెట్ రిజిస్టర్స్ యూజర్స్ అయిపోయింది. నెక్స్ట్ కొంచెం గైస్, ఎందుకంటే అది మనకి పైన యాక్సెస్ ఇవ్వకుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ దీంట్లో కూడా మనం ఏం చేద్దామంటే సేమ్ ఏపీఐ, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ ఏపీఐ తీసుకొని వద్దాము. సేమ్ ఏపీఐ ఈడ పేస్ట్ చేసేద్దాం. సేమ్ ఏపీఐ మేడం ఈడ పేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈడ మీకు ఒక ట్రిక్ చెప్తాను గైస్. మనకి ఈ ఏపీఐలో కామన్ ఏమున్నాయి? బేస్ యూఆర్ఎల్ కామన్ ఉందా లేదా? బేస్ యూఆర్ఎల్ కామన్ చెప్పాలా గైస్, బేస్ యూఆర్ఎల్ కామన్ ఉందా లేదా? చూడండి, మనకి కామన్ ఏముంది? మనకి ఈ పర్టికులర్ థింగ్ అండ్ దీంట్లో పోతే ఈ పర్టికులర్ థింగ్ మనం చేంజ్ చేసేది ఇది ఒక్కటే. ఓకేనా, మనం చేంజ్ చేసేది ఇది ఒక్కటే. గైస్ ఎవరిదో సౌండ్ వస్తుంది గైస్, బ్యాక్ సరౌండింగ్స్ అంతా. ఓకేనా, మనకి ఇక్కడ ఏముంది? ఈ బేస్ యూఆర్ఎల్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ బేస్ యూఆర్ఎల్ వచ్చేసి ప్రతి ఏపీఐకి సేమే. బేస్ యూఆర్ఎల్ అనేది ప్రతి ఏపీఐకి సేమ్. దీన్ని కూడా మనము ఈ పోస్ట్ మ్యాన్లో హ్యాండిల్ చేయొచ్చు. ఎలా హ్యాండిల్ చేయాలా అంటే సింపుల్గా మీ ఏదైనా రిక్వెస్ట్ తీసుకోండి. రిక్వెస్ట్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ లాస్ట్లో బేస్ అని ఒకటి కనిపిస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ లాస్ట్లో బేస్. ఓకేనా, ఈ బేస్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయాలి. ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. క్లిక్ చేసినాను. క్లిక్ చేస్తే మనకి ఇంకొక న్యూ ట్యాబ్లో ఒక విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం వేరియబుల్స్ తయారు చేసుకోవచ్చు. వేరియబుల్స్ అనేది తయారు చేసుకోవచ్చు, మనకు కావాల్సిన వేరియబుల్. నేనేం చేస్తానంటే JSCLASS క్లాస్ బేస్ URL అని రాస్తాను. ఏదైతే మనము కామన్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకుందాం. దీన్ని కాపీ చేసుకొని ఈడ ఇనీషియల్ వాల్యూ అండ్ కరెంట్ వాల్యూ ఒక్కొక్కసారి పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసేసిన తర్వాత సేవ్ చేసేయండి. ఇది సేవ్ చేసేయండి, అంతే. అదే చేయాలి మనం. తర్వాత ఈ వేరియబుల్ నేమ్ ఏదైతే ఇచ్చినారో దాన్ని కాపీ చేసుకొని ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేసిన తర్వాత మనం రెండు ఏదైతే మనకి ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయో రెండు రాయాలి. డన్ అయిపోయింది గైస్ మన పని. ఇంత సింపుల్గా మనము ఒక బేస్ యూఆర్ఎల్ తయారు చేసుకొని మనం యూస్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, నేను ప్రతి చోట పెద్దగా ఆ యూఆర్ఎల్ రాయాల్సిన అవసరం లేదు. నేను యాడైతే వాడాలనో సింపుల్గా ఏం చేయాలా, ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వాడాలి. ఇప్పుడు ఒకసారి నేను హిట్ చేసి చూస్తాను కరెక్ట్ వస్తుందా రాదా అని. వచ్చింది గైస్ డేటా అనేది. ఓకే, చూడండి ఇప్పుడు మీరే చెప్పండి. నేను అంత పెద్ద యూఆర్ఎల్ రాస్తూ ఎప్పుడైనా మధ్యలో ఒక వర్డ్ మిస్టేక్ చేసినా కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. లేకుంటే రేపు పొద్దున్న మనకి ఏపీఎస్ చేంజ్ అవుతాయి. యూఐటీ సర్వర్ అంటే టెస్టింగ్ సర్వర్లో వేరే ఏపీఎస్ ఉంటాయి, లైవ్ ప్రొడక్షన్ సర్వర్లో వేరే ఏపీఎస్ ఉంటాయి. అంటే ఏదైతే ఎండ్ పాయింట్ చెప్పినాను కదా మనము డొమైన్ నేమ్, ఆ డొమైన్ నేమ్ అనేది వేరే ఉంటుంది గైస్. మనకి యూఐటీ టెస్టింగ్ కోసం వేరే డొమైన్ ఉంటుంది అండ్ లైవ్ కోసం వేరే డొమైన్ ఉంటుంది. నేను ఇప్పుడు ఏదైనా వేరేది చేయాలంటే నేను సింపుల్గా లైవ్ యూఆర్ఎల్ అని పెడతాను. నేను ఏం చేయాలా, ఈడ చేంజ్ చేయాలా అంతే. ఈ పేరు చేంజ్ చేస్తే మనకు ఆ యూఆర్ఎల్ అనేది కనెక్ట్ అయిపోతుంది. ఇదంతా మనకి కోడ్ అనేది ఎప్పుడైతే ఒక పెద్ద లెవెల్లో మీరు కోడింగ్ చేస్తారో హై లెవెల్లో ఇది మనకి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను సింపుల్గా యూఆర్ఎల్స్ చేంజ్ చేయాలంటే నేను ప్రతి ఒక 100 చోట్ల ఏపీ వాడినానంటే 100 టైమ్స్ చేంజ్ చేయాలి. అదే ఒక ఎండ్ పాయింట్ ఉంటే బేస్ ఉంటే నేను ఇక్కడ చేంజ్ చేసేస్తే చాలా నాకు ప్రతి చోట చేంజ్ అయిపోతుందే. ఓకే, ఇది గాయస్ మనకి ఇది. ఓకే, ఇప్పుడు వచ్చేసి పోస్ట్ ఏపీఐ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనం ఈ రిజిస్టర్ యూజర్ ఉందో దీన్ని పోస్ట్లో కన్వర్ట్ చేసుకోవాలా. అండ్ ఇంకొక విషయం చెప్పాలా గైస్, ఈ ఏపీఐస్ ఏదైతే ఉన్నాయో దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మీ సొంతంగా ఒక యూజర్ తయారు చేసుకోండి. సొంతంగా యూజర్ తయారు చేసి దాంట్లో యాక్టివిటీస్ చేసుకోండి. ఓకేనా, ఇదంతా ఒక లెవెల్ ఒక ఫ్లోలో ఉంది గైస్. ఇదంతా ఒక ఫ్లోలో ఇక్కడ మీరు చూసినట్లయితే రిజిస్టర్స్ యూజర్స్ ఎవరెవరు పేర్లు ఉన్నాయి, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్, ప్రతి ఒక్కరి పేర్లు ఉన్నాయి. ఓకేనా, నేను ఇవన్నీ డిలీట్ కూడా చేసేస్తాను. మీరు మీ సొంతంగా ఒక యూజర్ని రిజిస్టర్ అనేది చేసుకోండి. ఓకే గైస్, డన్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్
పోస్ట్ ఏపీఐలో వచ్చేసి మనం బాడీలో పోవాలా. బాడీలో పోయి మనకి ఏముంది, రా డేటా ఉంటుంది. రా డేటాలో జెసన్ సెలెక్ట్ చేసుకోవాలా. మళ్ళీ బాగా వినండి, నేను ఒకసారి ఇక్కడ లైన్ బై లైన్ చూపిస్తాను. మనం ఫస్ట్ పోస్ట్ ఏపీఐ అంటే మనం పోస్ట్ ఏపీఐ ఏదైతే ఉంటే మనకి దాంట్లో ఈ బాడీ అనేది ఉంటుంది. బాడీలో క్లిక్ చేసి రా డేటాలో క్లిక్ చేసి ఈడ డ్రాప్ డౌన్లో జెసన్ ఫార్మాట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా. జెసన్ ఫార్మాట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాలా. నేనేం చేస్తానంటే నేను ప్రతి చోట నేను మళ్ళీ రాయలేను కదా, అందుకోసమే రిజిస్టర్ అని ఉంది ఏపీఐ, జేఎస్ క్లాసెస్ బేస్ యూఆర్ఎల్ రిజిస్టర్లో బాడీ ఉంది. ఇది డేటా తీసుకుంటాను. ఓకే, ఇదంతా నేను మీకు ఇస్తాను. పోస్ట్ మ్యాన్ యొక్క లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ అనేది చేస్తాను. ఏం మనకి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా, మీరు ఇది చూసి ఏమేం పారామీటర్స్, దీన్ని ఏమంటారు పారామీటర్స్. ఓకే, ఏమేం పారామీటర్స్ పంపించాలా, ఇదే పారామీటర్స్ పంపించాలా. ఈ పారామీటర్స్ వదిలేసి నువ్వు వేరే పారామీటర్స్ పంపించినావు అంటే నీకు ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, సింపుల్గా రామకృష్ణ అని ఒక ఈమెయిల్ అడ్రస్ అండ్ రామకృష్ణ 12K అని యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి రామకృష్ణ 12K అనేది 123 అనేది ఇచ్చేస్తాం. ఇచ్చేసి నా ఈమెయిల్ అడ్రస్, నా పాస్వర్డ్ ఏదైతే ఉందో ఇది ఇచ్చేసినాను. రిజిస్టర్ యూజర్ ఇచ్చేసి మనం యూఐ కూడా ఉంది గాయస్. దీని యూఐ అనేది నేను మీకు చూపించినాను కదా, యూఐ అనేది కూడా మనకి ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి రిజిస్టర్ యూజర్ ఒకటి ఉండాలి కదా, యూజర్ సైన్ అప్. చూడండి, ఈ యూఐకి నేను కనెక్ట్ చేసి ఉన్నాను. ఈమెయిల్ అడ్రస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ రాసి నేను ఎప్పుడైతే సైన్అప్ మీద క్లిక్ చేస్తానో మనకి ఏ ఏపీఐ కాల్ అవుతుంది, ఈ పర్టికులర్ రిజిస్టర్ యూజర్ ఏపీఐ కాల్ అవుతుంది. ఒకసారి చూడండి, నేను సెండ్ రిక్వెస్ట్ చేస్తాను. సెండ్ రిక్వెస్ట్ చేస్తే మనకి టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత మనకి సింపుల్గా ఏమైపోయింది, ఒక యూజర్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయినాడు. మనం ఒకసారి ఏం చేద్దాము, గెట్ రిజిస్టర్స్లో పోయి ఎవరెవరు ఉన్నారో చూద్దాం. రామకృష్ణ వచ్చినాడో లేదో. వచ్చినాడా గైస్ రామకృష్ణ? చూడండి, మనం ఆడ యూజర్ తయారు చేసినాం. ఈ గెట్ రిజిస్టర్ యూజర్లో చూస్తే మనకి రామకృష్ణ వచ్చేసినాడు. ఓకేనా, వాడి పాస్వర్డ్ దీన్ని హ్యాషింగ్ పాస్వర్డ్ అంటారు గైస్. ఇది వచ్చేసి ఒరిజినల్ పాస్వర్డ్ కాదు, హ్యాష్ చేసిన పాస్వర్డ్. ఎప్పుడైనా కూడా మనం డేటాబేస్లో కూడా ఒరిజినల్ పాస్వర్డ్లు పెట్టాం. ఇది మన నాలెడ్జ్ కోసం నేను పెట్టింది. ఒరిజినల్ పాస్వర్డ్ ఏమి, ఇది. హ్యాష్ పాస్వర్డ్ ఏమి, ఇది. ఓకేనా, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్లో కూడా చూస్తే నా సొంత డేటాబేస్లో ఇదే చెప్పినాను కదా, డేటా ప్రైవసీ చూడండి ఆడ వరకు ఉందో. ఇది చూసి ఎవరైనా దీంట్లో నుంచి పాస్వర్డ్ తీయగలుగుతారా? అర్థమవుతుందా గైస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం అనేది అవ్వదు. ఓకేనా, దీన్నే మనకేమంటారు, హ్యాషింగ్ పాస్వర్డ్ అంటారు. హ్యాష్ పాస్వర్డ్, HASH, హ్యాష్డ్ పాస్వర్డ్. ఓకేనా, ఇది మనకి అర్థం కాదు. ఒరిజినల్ పాస్వర్డ్ వచ్చేసి ఇది ఇచ్చినాం. ఒరిజినల్ ఎందుకు ఇచ్చినాను, మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అసలు మనకి పాస్వర్డే మర్చిపోయినామంటే మళ్ళీ తల కొట్టుకోవాలి. ఎందుకు ఆ విషయం అని నేను ఒరిజినల్ కూడా కింద ఇచ్చేసినాను. ఈ దీంట్లో ఒరిజినల్ వస్తుంది. ఓకే, రిజిస్టర్ వచ్చింది. నేను రిజిస్టర్ యూజర్ కూడా తయారు చేసేసినాను. ఇప్పుడు ఏమి, లాగిన్ చేయాలా. లాగిన్ చేయడానికన్నా ముందర మీకు ఒకటి చూపించాలా, ఆథరైజేషన్ అథెంటికేషన్. అప్పటి నుంచి చెప్తున్నాను కదా అది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఏదైతే టాస్క్ ఏపీఐ ఉందో ఆ టాస్క్ ఏపీఐని నేను ఒకసారి గెట్ చేయడానికి ట్రై చేస్తాను. టాస్క్ ఏపీఐ ఉందో దాన్ని లాగిన్ చేయలేదు, నేను ఇంకా లాగిన్ అనేది చేయలేదు. ఇక్కడ దీన్ని ఇంకొక రెప్లికేట్ తీసుకుందాం, డూప్లికేట్. ఈ పర్టికులర్ పార్ట్లో మనము దీన్ని పెట్టేద్దాం. నేను చెప్తాను ఈ యూజర్ ఐడి ఏంది అనేది నేను చెప్తాను. జస్ట్ గివ్ మీ ఏ సెకండ్. ఒరిజినల్లోనే చేంజ్ చేసేసినామా, దీన్ని పేరు చేంజ్ చేసేద్దాం. గెట్ రిజిస్టర్స్ ఇక్కడ పెట్టేయాలా. తర్వాత వచ్చేసి రిజిస్టర్ యూజర్, తర్వాత వచ్చేసి రిజిస్టర్ యూజర్ కాదు, ఇది వచ్చేసి గెట్
టాస్క్ అనేది ఉంది, టాస్కేనా, గెట్ టాస్క్, ఓకేనా. ఇది వచ్చేసి గెట్ టాస్క్, గెట్ మెథడ్లో వచ్చేసి మనకి బాడీ గీడి ఏముండదు, దీన్ని ఎత్తేయాలా. ఓకే గైస్, డన్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే యూఆర్ఎల్లో చూస్తున్నారో దీన్ని క్వారీ పారామీటర్స్ అంటాం. దీన్ని ఏమంటారు, క్వారీ పారామీటర్స్. ఇక్కడ చూడండి యూఆర్ఎల్ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యూఆర్ఎల్ తర్వాత టాస్క్ తర్వాత ఏముంది, క్వశ్చన్ మార్క్ తర్వాత ఏముంది, యూజర్ ఐడి, క్వశ్చన్ మార్క్ తర్వాత యూజర్ ఐడి. ఈ పర్టికులర్ దాన్ని క్వారీ పారమ్స్, దీన్ని ఏమంటాము, క్వారీ పారమ్స్. మనం డేటా బాడీ నుంచి కూడా పంపించచ్చు, క్వారీ పారమ్స్ నుంచి కూడా పంపించచ్చు. మన డేటా అనేది మనం ఎలాగైనా పంపించచ్చు, క్వారీ పారమ్స్ ఆర్ఎల్స్ బాడీ నుంచి. ఇంకా చాలా ఉన్నాయి, ఫామ్ డేటా అని ఉంది, మనకు చాలా రకాలు ఉన్నాయి. కానీ మనకి ఇప్పటివరకు ఇవి 2 చాలు. తర్వాత మీరు ఎక్స్ప్లోర్ అనేది చేసుకోవచ్చు. మనం క్వారీ పారమ్స్లో కూడా పంపించచ్చు. ఓకే గైస్, వీడు ఏమంటున్నాడు, క్వారీ పారమ్స్లో యూజర్ ఐడి పంపించమంటున్నాడు. యూజర్ ఐడి ఏమి అంటే రామకృష్ణ యూజర్ ఐడి ఇది వచ్చేసి మనకి ఐడి, యూనిక్ ఐడి. ఈ ఐడి అనేది మనం ఆడ పాస్ చేయాలి. సింపుల్గా పాస్ చేద్దాం. పాస్ చేసేసిన తర్వాత హిట్ చేద్దాం. డన్. టోకెన్ ఉందా దీంట్లో, ఒక్క నిమిషం గైస్. కుకీస్ రిమూవ్ సేవ్ చేద్దాం. సేవ్ చేసి మళ్ళీ ఒకసారి హిట్ చేద్దాం. ఏమొచ్చింది గైస్ మనకి అవుట్పుట్, ఆథరైజేషన్ హెడర్ ఈజ్ మిస్సింగ్. అంటే మనము ఏదైనా ఏపీఐని యాక్సెస్ చేయాలంటే నేను చెప్పినాను కదా, ఒక లెవెల్ అంటే మనం ఎప్పుడైతే లాగిన్ ఏపీఐ ఉందో దాని తర్వాత నుంచి ప్రతి ఏపీఐ యాక్సెస్ చేయాలంటే నీ కాడ ఆ టోకన్ ఉండాలా. నీ కాడ ఏముండాలా, టోకన్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ గివ్ మీ ఎ మినిట్, ఈ ఏపీఐకి మళ్ళీ వస్తాము. ఇప్పుడు ఏం చేద్దాము, లాగిన్ ఏపీఐ ఏదైతే ఉందో, సారీ గైస్, లాగిన్ ఏపీఐ ఏదైతే ఉందో ఆ లాగిన్ ఏపీఐని ఒకసారి ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేద్దాం. సేమ్ ఈ రిజిస్టర్ యూజర్ ఏదైతే ఉందో దాన్ని డూప్లికేట్ మళ్ళీ తీసుకుందాం. ఓకే, ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేసేద్దాం. డన్. ఇది కూడా వచ్చేసి మనకి ఒక లాగిన్ ఏపీఐ కాబట్టి దీని పేరు లాగిన్ ఏపీఐ, పోస్ట్ ఏపీఐ, బాడీలో మనకి ఏమేమి ఉండాలా, లాగిన్ ఏపీఐకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండాలా, ఇప్పుడు ఏం చేద్దాము, ఒకసారి దీంట్లో కూడా కుకీస్ ఉంటాయి ఆల్రెడీ. నో కుకీస్ అవైలబుల్. డన్ గైస్, మంచిది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి హిట్ చేద్దాం. హిట్ చేసినప్పుడు నేను రామకృష్ణ యూజర్ నేమ్ పాస్వర్డ్ రాసి హిట్ చేసినప్పుడు మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే టోకన్ అని ఒకటి వచ్చిందా గైస్, కనిపిస్తుంది అందరికీ. టోకన్ అనేది ఇదే మనకి అథెంటికేషన్ టోకన్. మీరు ఇక్కడ చూసినట్లయితే రామకృష్ణ డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. నేనేం చేస్తాను, రామకృష్ణలో 3 రిమూవ్ చేసేస్తాను పాస్వర్డ్లో. ఒకసారి మళ్ళీ హిట్ చేద్దాం. మళ్ళీ హిట్ చేస్తే రాంగ్ పాస్వర్డ్. చూడండి, ఇదంతా ఎవరు, బ్యాక్ ఎండ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఇదంతా మన పని కాదు, అదంతా బ్యాక్ ఎండ్ వాళ్ళు. రాంగ్ పాస్వర్డ్. ఇప్పుడు యూజర్ నేమ్లో రాంగ్ రాస్తాను. నో యూజర్ ఫౌండ్, ప్లీజ్ రిజిస్టర్. అంటే నువ్వు పర్టికులర్ ఇచ్చిన యూజర్ నేము రిజిస్టర్ కాలేదు, నువ్వు ఏం చేయి, ఒక కొత్త యూజర్ తయారు చేసుకోమని చెప్తున్నాడు. ఇదేమి యూజర్ నేమ్. అదే నేను రెండు ఇచ్చినాను గైస్, ఉత్త యూజర్ నేమ్ కాదు, ఈమెయిల్తో కూడా చేయొచ్చు. ఈమెయిల్తో కూడా మనము ఇక్కడ చేయొచ్చు. ఉండాలే, మనం ఇక్కడ ఈమెయిల్తో కూడా చేయొచ్చు. సింపుల్గా చూడండి, యూజర్ నేమ్లో నేను యూజర్ నేమ్ రాయకుండా ఈమెయిల్ అడ్రస్ పెట్టినాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. వచ్చిందా గైస్ రామకృష్ణ డేటా? ఈమెయిల్తో కూడా వచ్చిందా? ఇదంతా పని ఎవరు చేస్తారంటే మనం చెయ్యము. మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా ఎవరైతే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళే చేస్తారు. ఓకే, ఇక్కడ మనం 2 ఇచ్చినాం. మీరు అబ్జర్వ్ చేసింటారు, ఫేస్బుక్లో మనం ఓపెన్ అనేది చేసింటే మనకి లాగిన్లో ఏముంటుంది, యూజర్ నేమ్ ఆర్ఎల్స్ పాస్వర్డ్, లేకుంటే యూజర్ నేమ్ డాష్ ఫోన్ నెంబర్ ఉంటుంది. అలాగా 2 మనకి లాగిన్ ఆప్షన్స్ ఉంటాయా, ఉండవా?
అలాగే మనకి ఈడ కూడా యూజర్ నేమ్ అనేది పాస్వర్డ్. బోర్ కొడుతుందేమో కదా మీ క్లాస్. మంచిగా ఉంటుంది గైస్. ఇది మీరు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే జస్ట్ మీ ప్రాక్టీస్ కోసం అంతే, ఓకేనా. నేను ఇదంతా తయారు చేసేసినాను జస్ట్ మీ ప్రాక్టీస్ కోసం. నేను ఏమేమి డేటా పాయింట్స్ పెట్టాలో చెప్పి ఈ లింక్ మీకు ఇస్తే పోస్ట్ మ్యాన్ లింక్ మీరు యూజ్ చేసుకుంటారు అని అంతే, ఓకేనా. సింపుల్ థింగ్. ఇప్పుడు నేను హిట్ చేసినప్పుడు నాకు డేటా వచ్చేసింది. ఓకే, తొందరగా కవర్ చేసేస్తాను. ఇప్పుడు మన కాడ ఏమి టోకన్ వచ్చింది. ఈ టోకన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఈ గెట్ టాస్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాడ పోదాం. ఇప్పుడు పోయి హెడ్డర్స్లో పోయి మనం ఒక హెడ్డర్ రాయాలా. ఏం రాయాలా? హెడ్డర్. AUTH. ఏమి ఆప్షన్ ఏమి ఇవ్వకున్నాడు? 7 హెడ్డర్సా? యాక్సెప్ట్. ఆథరైజేషన్. ఈడ మనము బేరియర్ టోకన్ అని రాయాలా. బేరియర్ టోకన్ అనేది ఇలా పెట్టేద్దాం. రెండు సార్లు ఇది వచ్చినట్లుంది, దీన్ని ఇలా పెట్టేద్దాం. సింపుల్ థింగ్, ఓకేనా. స్పెల్లింగ్ మిస్టేక్స్, ఆథరైజేషన్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఆథరైజేషన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా ఇంపార్టెంట్. స్పెల్లింగ్స్ అనేది చెక్ చేసుకోండి. ఈడ హెడ్డర్లో ఒక హెడ్డర్ అనేది అటాచ్ చేసేయండి, ఆథరైజేషన్. తర్వాత బేరియర్, ఈ బేరియర్ స్పెల్లింగ్ కూడా ఒకసారి టచ్ చేద్దాము. ఈడుంది బేరియర్ కూడా ఒకసారి నేను పెట్టేస్తాను. స్పెల్లింగ్ కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా? ఓకే, డన్. స్పేస్ అలా చూడండి, బేరియర్కి టోకన్కి స్పేస్. ఇప్పుడు హిట్ చేద్దాం. వచ్చిందా గైస్ డేటా అనేది? దీన్నే మనము ఆథరైజేషన్ అంటాము. దీన్నే మనం ఏమంటాం? ఆథరైజేషన్. చూడండి, ఎప్పుడైతే మనము యాక్సెస్ టోకన్ ఇయ్యలేదో మనకి డేటా రాలేదు. ఇప్పుడు వాడు స్టేటస్ కోడ్ ఏమి? సక్సెస్ వచ్చింది. సక్సెస్ ఏమి? 200. వాడు ఏం చెప్తున్నాడు? మన కాడ డేటా లేదంటున్నాడు కానీ నీకు రాంగ్ అని అనుకున్నాడు. నేను ఇప్పుడు కావాలని ఏం చేస్తా అంటే ఈడ ఫస్ట్లో ఈ రిమూవ్ చేస్తాను. ఏమి? ఈ. మళ్ళీ ఒకసారి హిట్ చేస్తాను. ఎందుకు మళ్ళీ చెక్ చేస్తుందా ఇదంతా? గుడ్ మార్నింగ్ మండర్. ఓప్స్, ఇలా రాకూడదు గైస్. నార్మల్గా అయితే మనకి ఇలా రాకూడదు. మనం రాంగ్ టోకన్ ఏదైనా ఇచ్చినట్లయితే దీన్ని నేను ఓవరాల్గా కట్టే చేసి చూస్తాను. ఇప్పుడు కూడా తీసుకుంటుందా? ఓహోహో, మేబీ కుకీస్లో సెట్ అయినట్లుంది. సారీ గైస్, నేను ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్ నుంచి కుకీలో సెట్ చేసినాను. అదే కదా మనకు నార్మల్గా అయితే రాదు. అలాగా నార్మల్గా అయితే రాదు. ఒక్క నిమిషం, నేను లాగిన్ ఎప్పుడైతే చేసినానో ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో కుకీస్లో నేను స్టోర్ చేసి పెడుతున్నాను గైస్. ఇది మనకి సెకండరీ థింగ్. ఒకసారి హిట్ చేద్దాం. ఓకే గైస్, మళ్ళీ వాడు ఏమో చెప్తున్నాడు, ఇన్వాలిడ్ టోకన్ అంట. ఏమంటున్నాడు? ఇన్వాలిడ్ టోకన్. ఏదైతే మన టోకన్ ఉందో దాన్ని వాడు ఇన్వాలిడ్ అని చెప్తున్నాడు. ఒకసారి మనకి ఎందుకు ఇన్వాలిడ్ వచ్చింది? కరెక్టేనా మనం ఇచ్చిన టోకన్? పర్టికులర్ యూజర్ మీదనే వచ్చిందా అది? కుకీస్లో ఏమైనా పెట్టినామా? కుకీస్లో అయితే ఏం పెట్టలేదు. కుకీస్లో పెట్టకుంటే మనకి దీని నుంచి తీసుకోవాలా కదా. దీన్ని ఒక వేరియబుల్లో పెట్టి తీసుకోండి గైస్, మనకి క్లియర్గా ఉంటుంది. లేకుంటే ఇది రిమూవ్ చేసేద్దాం. డన్ గైస్, డన్. మనం ఇక్కడ ఏదైతే కొటేషన్స్ పెట్టినామో ఆ కొటేషన్స్ అనేది పెట్టకూడదు. ఓకేనా. మనం సింపుల్గా ఏం చేసినాము? బేరియర్ ఏదైతే టోకన్ ఉందో ఆ టోకన్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కావాలని ఇక్కడ ఈ రిమూవ్ చేస్తాను. ఈ రిమూవ్ చేసి ఒకసారి హిట్ చేద్దాం. ఏమొచ్చింది గైస్ మనకి అవుట్పుట్? ఇన్వాలిడ్ టోకన్ అంటే మనం ఇచ్చిన ఏదైతే టోకన్ ఉందో ఆ టోకన్ అనేది వ్యాలిడ్ లేదు అని చెప్తున్నాడు. అదే నేను ఏం చేస్తానంటే ఈ అని రాస్తాను. ఈ రాసేసి నేను మళ్ళీ ఒకసారి హిట్ చేస్తాను. హిట్ చేస్తే మనకి టోకన్ కరెక్ట్గా ఉంది, డేటా అనేది వచ్చింది. చూడండి, నేను టోకన్లో ఒక ఈ రిమూవ్ చేసినా కూడా నాకు యాక్సెస్ దొరుకుతుందా?
లేదు, దీన్నే మనం ఏమంటాం ఆథరైజేషన్. దీన్ని మనం ఏమంటాము ఆథరైజేషన్. ఫస్ట్ మీరు ఏం అబ్జర్వ్ చేసినారు, మనము లాగిన్ ఏదైతే ఉందో ఆ లాగిన్ చేసినప్పుడు మనకు ఒక టోకన్ వస్తుంది. ఆ టోకన్ ఉంటేనే నేను వేరే ఏపీఐస్ హ్యాండిల్ చేయగలుగుతాను, వేరేది ఏపీఐస్ హ్యాండిల్ అనేది చేయగలుగుతాను. లేకుంటే పర్టికులర్గా నేను వేరే ఏపీఐస్ అనేది హ్యాండిల్ అనేది చేయలేను. ఓకే గైస్, లెట్ ఇట్ బి. దీన్ని కూడా సేవ్ చేసేస్తాను, తొందరగా ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాము. దీన్ని కూడా సేవ్ చేసేస్తాను. ఇప్పుడు ఒక ఏపీఐ చూపిస్తాను, తర్వాత మీరు ఇవన్నీ టెస్ట్ అనేది చేసుకోండి. నేను ఒకసారి దీంట్లో పోస్ట్ పెట్టి చూస్తాను. ఏమి పోస్ట్ ఏపీఐ, సింపుల్ పోస్ట్ మ్యాన్ గెట్ టాస్క్ని నేను ఒకసారి డూప్లికేట్ చేసుకుందాం. గెట్ టాస్క్ని ఒకసారి డూప్లికేట్ చేసుకొని గెట్ టాస్క్, దీన్ని పోస్ట్ ఏపీఐ, సారీ నాట్ పుట్, పోస్ట్ ఏపీఐ. తర్వాత ఏదైతే మనకి ఈ పార్ట్ ఉందో ఈ పార్ట్ ఉండదు దీనికి. ఓకే, తర్వాత వచ్చేసి పోస్ట్ టాస్క్. ఓకే, పోస్ట్ టాస్క్ కూడా అయిపోయింది. సేవింగ్ బాడీలో వచ్చేసి మనకి జెసన్ ఫార్మాట్ ఆథరైజేషన్. ఓకే గైస్, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఏదైనా పర్టికులర్గా టాస్క్ పుష్ చేయాలంటే అంటే నేను ఒక టాస్క్ యాక్టివిటీ చేయాలంటే ఎలాగా. ఇప్పుడు ఒకసారి చూద్దాము. మన కాడ యాడుంది మన ఏపీఐస్, యూజర్స్ అనుకుంటాను. యూజర్స్ కాదా, క్యాప్టెన్ కూడా కాదే, నోడ్ ఏపీఐస్ కూడా కాదా, చాట్ యూజర్స్. టాస్క్లో వెళ్ళిపోదాం. పోస్ట్లో నేను ఇక్కడ కొన్ని రాసినాను గైస్. ఈ పారామీటర్స్ బ్యాక్ ఎండ్ వాళ్ళు ఇస్తారు. ఈ పారామీటర్స్ ఎవరు ఇస్తారు గైస్? మనకి ఏ పారామీటర్ పంపించాలో ఎవరు ఇస్తారు? బ్యాక్ ఎండ్ వాళ్ళు ఎవరిస్తారు? బ్యాక్ ఎండ్ వాళ్ళు. ఇదంతా మనకు తెలియదు, ఆడ ఏం రాయాలా ఎలా రాయాలో మనకు తెలియదు. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా ఒక డాక్యుమెంట్ చేసి వాళ్ళే ఇస్తారు. ఈ పర్టికులర్ ఏపీఐకి ఇది పోస్ట్ మెథడ్, నువ్వు ఈ డేటా ఇలా పంపించాలా, యూజర్ నేమ్ ఇలా ఉండాలా, ఇది లేకుంటే తప్పు. ఇప్పుడు ఓకేనా, నేను సింపుల్గా ఒక టాస్క్ 1 అని ఇస్తున్నాను. JS API CLSS క్లాస్ వర్కింగ్ ఆన్ ఏపీఐస్. ఓకేనా, వర్కింగ్ ఆన్ ఏపీఐస్. నేను సింపుల్గా ఏమి పోస్ట్ మెథడ్ టాస్క్ అని ఇచ్చేసినాను. సెండ్ కొడతాను. ఇప్పుడు సెండ్ కొడితే అవుట్పుట్ రాకూడదు. సక్సెస్ఫుల్లీ యాడెడా, ఇది కుకీస్లో గడికి పోయి కుకీస్లో యాడ్ అవుతుంది. నేను ఊరికైనా బ్యాక్ ఎండ్లో కుకీస్ యాడ్ చేసినాను. కుకీస్ ఏం లేవే. ఓ సారీ గైస్, మనం డైరెక్ట్గా దాని కాపీయా తీసుకుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ ఆథరైజేషన్లో అయితే ఉండాలా ఇప్పుడు, లేకుంటే ఈ పని అయితే చేయకూడదు. హెడర్స్ ఉంది చూడండి, మనకి టోకన్ అనేది ఆల్రెడీ నేను పెట్టినాను. మనము ఈ టోకన్ అనేది రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేసి బాడీలో వెళ్ళిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ వస్తే ఏమొచ్చింది గైస్? వచ్చిందా మనకి డేటా అనేది? మనకి డేటా అనేది రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఎవరిదో డేటా వచ్చినట్లుంది. ఇక్కడ ఎవరిదో డేటా వచ్చినట్లు ఉంది, మనకు కరెక్ట్ డేటా అనేది రాలేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలా, ఏదైతే యూజర్ ఐడి ఉందో యూజర్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలా. రాంగ్ యూజర్ ఐడి ఇచ్చినాము. మనం ఏం చేద్దాం, రామకృష్ణ యూజర్ ఐడి ఇవ్వాలా. రామకృష్ణ యూజర్ ఐడి ఏంది, యాడ్ నుంచి దొరుకుతుంది, ఏదైతే మనకి గెట్ యూజర్స్ ఉందో దాంట్లో. లేకుంటే నేను ఎప్పుడైతే లాగిన్ చేసినానో, లాగిన్ చేసినప్పుడు రామకృష్ణ యూజర్ ఐడి నాకు వచ్చింది. ఆ యూజర్ ఐడి తీసుకొని అందరికీ పంపించి నేను ఇస్తుంటాను. పంపించి ఒకసారి ఇప్పుడు నేను సెండ్ కొడతాను. ఏమొచ్చింది గైస్ అవుట్పుట్? అన్ఆథరైజ్డ్ అనేది వచ్చింది. ఎందుకంటే నేను బాడీలో నుంచి బేరియర్ టోకన్ అనేది రిమూవ్ చేసేసినాను. మళ్ళీ ఏం చేద్దాము, బేరియర్ అనేది రాసేసి లాగిన్ చేసినప్పుడు ఏదైతే మన టోకన్ వచ్చిందో దాన్ని ఒకసారి కాపీ చేసుకొని సింపుల్గా దాని పక్కన స్పెల్లింగ్ ఏమైనా రాంగ్ ఉన్నట్లుంది, బేరియర్ స్పెల్లింగ్ BERER. ఓకేనా, సింపుల్గా బేరియర్ అని ఉంది. ఈ బేరియర్ టోకన్ ఏదైతే ఉందో మనము దీన్ని రిమూవ్ చేసేసి కరెక్ట్ స్పెల్లింగ్స్ ఇచ్చుకోవాలా. చూడండి గైస్, స్పెల్లింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారి హిట్ చేస్తాను. హిట్ చేస్తే మనకి గుడ్, సక్సెస్ఫుల్లీ యాడెడ్. మీరు ఇక్కడ చూసినట్లయితే మెసేజ్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ 200. తర్వాత టోస్ట్ మెసేజ్ వచ్చేసి ట్రూ. అండ్ మన డేటా ఏదైతే రామకృష్ణ అనే యూజర్ ఉన్నాడో, రామకృష్ణ యూజర్లో యూజర్ టాస్క్లో ఒక టాస్క్ యాడ్ అయింది. ఒక టాస్క్
టాస్క్ యాడ్ అయిందా? యాడ్ అయిందన్న. ఓకే, టాస్క్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము, గెట్ ఏదైతే గెట్ టాస్క్ ఉందో రామకృష్ణ ఐడి పెట్టేసి యూజర్ ఐడిలో హిట్ చేస్తాను. హిట్ చేస్తే ఫస్ట్ మనకి ఏమొచ్చిందా, ఫస్ట్ వచ్చేసి డేటా వచ్చేసి ఎంటీ అరే వచ్చిందా. ఇప్పుడు వచ్చిందా మనం యాడ్ చేసిన డేటా? జేఎస్ క్లాసెస్ వర్కింగ్ ఆన్ ఏపీఐస్. ఓకేనా, ఇవి మనకు ఓవరాల్గా ఏపీఐ గురించి ఇప్పటికే చాలా టైం పట్టేసింది. ఒకసారి మీరేం చేయండి అంటే అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి, ఏమేమి ఉన్నాయి చదవండి. చదివిన తర్వాతనే మీరు యాక్సెస్ అనేది చేయండి. ఒక స్మాల్ థింగ్ చూపిస్తాను గైస్, తర్వాత మళ్ళీ నేను దాన్ని మనం తర్వాత చూద్దాము. ఒక్క నిమిషం. నేనేం చేస్తానంటే లాగిన్ అనేది ఈ ఆథరైజేషన్తో ఉంది కదా. ఓకే, లాగిన్ అనేది ఈ ఆథరైజేషన్ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక లాగౌట్ ఏపీఐ చూపించేస్తాను మీకు. లాగౌట్ ఏపీఐ సింపుల్గా లాగిన్ ఏపీఐ మాదిరిగానే ఉంటుంది. లాగౌట్ ఏపీఐ కూడా ఏం పెద్ద విషయం ఏమి ఉండదు. లాగౌట్ ఏపీఐ యాడుంది మనకి, లాగౌట్. దీన్ని ఏం చేద్దామంటే కాపీ చేసుకొని పేస్ట్ చేస్తే వస్తుందా నాకు కానీ తెలీదు. లాగౌట్ రాకుంది. లాగిన్ ఏదైతే ఉందో దీన్నే మనం డూప్లికేట్ తీసుకుందాం. ఇక్కడ లాగౌట్లో బాడీలో ఏమైనా ఇచ్చినామా, యూజర్ ఐడి ఇచ్చినాం. యూజర్ ఐడి కాపీ చేసుకొని బాడీలో వెళ్ళిపోయి కంట్రోల్ పేస్ట్. ఇది వచ్చేసి లాగిన్ కాదు, లాగౌట్. లాగౌట్ సింపుల్ థింగ్. నెక్స్ట్ ఏం చేద్దామంటే లాగౌట్ ఉంది, జేఎస్ క్లాసెస్ క్లోజ్. లాగౌట్ ఏదైతే ఉందో దీని నుంచి యూఆర్ఎల్ కట్. లాగౌట్ ఏదైతే ఉందో మనకి దీంట్లో లాగౌట్. డన్ గైస్. ఓకేనా, మనం ఏం చేయాలా, మనకి లాగౌట్ కోసం కూడా ఒక ఏపీఐ ఉంది. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది దీంట్లో. దీన్ని కూడా క్లోజ్ చేసేద్దాము. లాగిన్ ఏపీఐ గెట్ లాగౌట్. మనకి ఏ యూజర్ గైస్ ఇప్పుడు మనకి ఏ యూజర్ లాగిన్ అయి ఉన్నది, చెప్పాలా గైస్? రామకృష్ణ. ఎవరైతే రామకృష్ణ అనే ఉన్నాడో ఆ యూజర్ అనేది లాగిన్ అయి ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఆ యూజర్ లాగిన్ అయిన తర్వాత నేను లాగౌట్ చేయాలి కదా. లాగౌట్ చేస్తున్నప్పుడు సింపుల్గా యూజర్ ఐడి అనేది పంపించేస్తాను. ఇదంతా లాగిన్ చేస్తే మనకి డేటా దొరుకుతుంది. దొరికిన డేటాని మనకి యాడ కావాలనో ఆడ యూజ్ చేసుకుంటున్నాం. దీని మెయిన్ అర్థం ఏమి, నువ్వు ఎప్పుడైతే లాగిన్ చేసినావో నీకు ఆడ ఒక బంచ్ ఆఫ్ డేటా వచ్చింది. దాన్ని నువ్వు యాడ కావాలనో ఆడంతా యూజ్ చేసుకుంటున్నావు. ఇలాగా ఒక్కొక్క ఏపీఐ ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏపీఐ ఉంది అనుకుందాం. ఒక్కొక్క చోట నేను వాడి డేటా అనేది యూజ్ చేసుకుంటున్నాను. యూజర్ ఐడి అనేది ఉంది, దాన్ని నేను తీసుకుంటున్నాను. అంతే, సింపుల్ థింగ్. ఓకేనా, మనం యూజర్ ఐడి ఇచ్చేసి సెండ్ మీద క్లిక్ చేసేద్దాం. సెండ్ క్లిక్ చేస్తే మనకి ఏమొచ్చేసింది, ఈడ కూడా ఫస్ట్ కరెక్ట్ ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది, ఆథరైజేషన్ హెడర్ ఈజ్ మిస్సింగ్ అంటున్నాడు. ఏమంటున్నాడు, హెడర్ ఈజ్ మిస్సింగ్. అంటే చూడండి ఎంత మనకి క్రిటికల్గా ఉందో. నేను ఒక ఏపీఐ యూజ్ చేయాలంటే నాకు ఈ ఆథరైజేషన్ లేనిది నేను ఏపీఐ అనేది యూజ్ చేయలేను. ఓకేనా, ఇలా ఉంటుంది. నేను దానికోసం ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేసుకొని నేను సింపుల్గా హెడర్స్లో వచ్చేసి తర్వాత ఈడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ పేస్ట్ చేసేస్తాను. ఈడ ఆథరైజేషన్ ఎందుకు ఇది సజెషన్స్ ఇవ్వకుంది మనకి. ఓకేనా, నార్మల్గా సేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను హిట్ చేపిచ్చేస్తే ఏమొచ్చింది గైస్ మనకి, సక్సెస్ఫుల్లీ లాగౌట్. డన్, సక్సెస్ఫుల్లీ లాగౌట్ వచ్చేసింది. అంటే ఒక యూజర్ అనేది లాగౌట్ అయిపోయినాడు. ఇప్పుడు ఒక మ్యాజిక్ చూడండి, నేను మళ్ళీ గెట్ టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చి ఒకసారి హిట్ చేస్తాను. నేను కోడ్ బ్యాక్ ఎండ్లో ఏం రాంగ్ రాయకుంటే రాకూడదు. అది ఏమైనా రాంగ్ రాసింటే చెప్పలేము. ఏమిది, గెట్ ఏపీఐ కదా, గెట్ ఏపీఐలో టాస్క్ ఏపీఐ. ఓకే, దీన్ని సేవ్ చేసేద్దాము. సక్సెస్ఫుల్లీ లాగౌట్ అయితే అయిపోయింది. యూజర్ కరెక్ట్ యూజర్ అయినా, గెట్ యూజర్లో ఎవరు ఉన్నారు, ఓకే రామకృష్ణ ఐడి అయినా ఇది లాగౌట్ చేసిన ఐడి 5500. గెట్ టాస్క్ సక్సెస్ఫుల్లీ టాస్క్ ఫెచ్డా. ఓకే, ఒక్కసారి పోస్ట్ చేసి చూద్దాము. నార్మల్గా అయితే కాకూడదు గైస్, లాగౌట్ అయిపోయిన తర్వాత మనకి టోకెన్ అనేది చేంజ్ అయిపోయి ఉంటుంది, కాకూడదు అది. నేను ఒక్కసారి టెస్ట్ చేస్తాను బ్యాక్ ఎండ్లో నేనేమన్నా రాంగ్ రాసినాను. ఒకసారి నేను జస్ట్ హిట్ చేస్తాను పోస్ట్ ఏపీఐ.
ఓప్స్ 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 రాంగ్ వర్కింగ్ ఓకేనా. మనకు నార్మల్గా అయితే ఇలా రాకూడదు, ఒకసారి నేను లాగౌట్ చేసేసిన తర్వాత ఆ పర్టికులర్ యూజర్ ఏదైతే టోకెన్ ఉంటుందో అది ఎక్స్పైర్ అయిపోవాలి. టోకెన్ అనేది నార్మల్గా అంటే ఎక్స్పైర్ అయిపోవాలి. ఆ టోకెన్ అనేది ఇంకా పని చేయకూడదు, మనకి పని అనేది చేయకూడదు. నేను మళ్ళీ ఒకసారి లాగిన్ చేస్తాను, మనకి వేరే టోకెన్ ఇస్తాడు వాడు. టోకెన్ అనేది వేరేది వచ్చింది. నేను ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఇప్పుడు ఏమొస్తుందో. డన్, ఇప్పుడు కూడా అవుతుంది, కానీ ఇలా వర్క్ అవ్వకూడదు గైస్. నార్మల్ ఏపీఐస్ అయితే ఇలాగా వర్క్ అవ్వకూడదు. ఇది నేను జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసం అని మనము తయారు చేసుకున్న ఏపీఐస్, ఓకేనా. సింపుల్గా ఇలాగా వర్క్ అవ్వకూడదు. నార్మల్గా అయితే ఎలా వర్క్ అవ్వాలా, ఒకసారి నేను వేరే టోకెన్ వచ్చిందంటే ఆ టోకెన్ కరెక్ట్గా లేకుంటే అదే టోకెన్ ఇచ్చినాడు వాడు. వేరే టోకన్, ఇది వచ్చేసి ఏంది మనకి, ఇది వచ్చేసి వేరే టోకెన్ కదా. అసలు ఇవి వర్క్ అనేది ఇలా అవ్వకూడదు. ఏమైనా కుకీస్లో డేటా కూర్చోయిందో తెలియదు. షట్ మ్యాన్, ఇది మాటికి కుకీస్లో పోయి డేటా కూర్చుంటుంది. నేను బ్యాక్ ఎండ్లో స్టోర్ చేసినాను కాబట్టి కుకీస్లో పోయే కూర్చుంటుంది ఆ డేటా అనేది. ఇప్పుడు ఏం లేదు కదా, ఒకసారి హిట్ చేద్దాం. ఇప్పుడు కూడా వాడు డేటా చూపిస్తున్నాడు అంటే రాంగ్. ఇప్పుడు కూడా డేటా అనేది చూపించకూడదు. ఓకే గైస్, మనకి ఇది ఏమో బ్యాక్ ఎండ్లో ఏం ఇష్యూ ఉందో తర్వాత చూసుకుంటాను. ఓకే, మనకి ఇలాగా నార్మల్గా రియల్ వరల్డ్ ఏపీఐస్ అనేది ఇలా వర్క్ అవుతాయి. మీరేం చేయండి అంటే ప్రతి ఏపీఐ తీసుకొని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. డిలీట్లో ఏం చేయాలా ఇదంతా నేను ఏం చేస్తాను, మీకు ఈ ఫైల్ ఏదైతే ఈడుంది, ఒక ఫైల్ అనేది ఇది నేను మీకు ట్రై చేస్తాను. నేను ఇది పంపించడానికి దీని డాక్యుమెంట్ సంథింగ్ క్రియేట్ చేసి నేను మీకు పంపించడానికి ట్రై అనేది చేస్తాను. పర్టికులర్ ఒక్కొక్క ఏపీఐకి మనకి ఎలా రాయాలా, ఏపీఐలో పారామీటర్స్ ఏమేమి ఉన్నాయి అదంతా నేను మీకు డాక్యుమెంటేషన్ చేసేసి పంపించేస్తాను. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు క్లాస్లో? అన్న ఇదంతా అక్కడే చేస్తారనా? ఇది దీనివల్ల యూజ్ ఏంటన్నా, మనం సైట్లో యూజ్ చేయమా ఏంటి? అంటే ప్రాక్టీస్ కోసం అది. ఇప్పుడు మీరు రాస్తున్నప్పుడు కోడ్ రాసే యూజ్ చేయాలా. ఇప్పుడు మీరేం చేయాలా, నార్మల్గా ఏదైతే మనకి ఇది ఉందో ఇలాంటి ఒక యూఐ తయారు చేసి పర్టికులర్ యూఐలో మనం ఏపీఐ కాల్ చేసేసి ఆ డేటా తీసుకొని చేసుకుంటాము. ఏదైతే ఇప్పుడు మీరు పోస్ట్ మ్యాన్ చూసినారో అది జస్ట్ ఒక యూఐ ఇంటర్ఫేస్. అంటే మనం దాంట్లో మన ఏపీఐస్ ఉంటే టెస్ట్ చేసుకుంటాం అంతే. మనం రియల్ వరల్డ్గా అయితే మన సొంతంగా కోడ్ రాసుకొని పని చేసుకుంటాము, ఓకేనా. మన కోడ్లో ఒక ఏపీఐ కాల్ చేసినాం కదా ఫస్ట్, అలా ఏపీఐ కాల్ చేసుకొని వచ్చిన డేటా తీసుకొని మనం యూఐ మీద చేసుకోవడం చూస్తాము. ఓకే, మనం ఇక్కడ ఒకటి ఉంది కదా, యూజర్ లాగిన్లో ఈడ ఏపీఐస్ కనెక్ట్ అయి ఉన్నాయి. లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ చేసి చూద్దాం యూజర్ వస్తాడో లేదో. చూడండి, మనకి ఏదైతే యూజర్ వచ్చినారో ఆ యూజర్ అనేది డేటా అనేది రావడం జరిగింది. మనం యాడ్ చేసిన టాస్క్ కూడా వచ్చేసింది ఆ పర్టికులర్ యూజర్. ఇలాగ మనం ఏపీఐస్ అనేది మనం కాల్ చేసుకొని డేటా మీద చూపించుకోవాలా, ఓకేనా. ఇంకా గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వినయ్, విజయ్? నో బ్రో. ఓకే, రాకేష్, రామకృష్ణ, అమ్మ ప్రవళిక? నో బ్రో. ఓకే, మీ పర్టికులర్ ఒక్కొక్క యూజర్ ఒక్కొక్క ఏదైతే లాగిన్ ఉందో రిజిస్టర్ చేసుకొని మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోండి. ఒక్కొక్క యూజర్ పర్టికులర్గా ఏం చేయండి, రిజిస్టర్ చేసుకొని ప్రాక్టీస్ అనేది చేసుకోండి. నేను ఆ ఏపీఐస్ అంతా ఇస్తాను, ఓకే, ఫర్ సమ్ లెవెల్, ఓకేనా. ఒక 10 days టైం ఇస్తాను. 10 daysలో మీరు దాన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారు, ఏపీఐస్ కాల్ ఏదైనా యూఐ తయారు చేయండి. యూఐ తయారు చేసి ఏపీఐస్ కనెక్ట్ చేయండి. అథెంటికేషన్, ఆథరైజేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి టెస్ట్ అనేది చేయండి, ఓకేనా. ఓకే గైస్, ఎవరికేం డౌట్స్ లేవు కదా. థ్యాంక్ యూ, బాయ్.